విశ్రాంతి దినపు ఆరాధన బహాశ్వాదకరమైన శక్తివంతమైన మిక్కిలి మహిమాన్వితమైన రీతిలో జరుగుటకు ఎట్టి యోగ్యత ఎన్నిక లేని నన్ను ఏడంతల ఆత్మతో ఎత్తిపట్టుకుని బలమైన మీ దక్షిణ హస్త నిక్షేపణతో మీ గొప్ప వాక్శక్తి మిమ్మల్ని ప్రకటింపజేసే కృప నాకు అనుగ్రహించమయ్యా. నేను మాట్లాడుతుండగా అది నేను కాదు, కానీ నాలో ఉండి మీరు మాట్లాడమని పూర్తిగా నా నోటిని మాటని శరీరం అంతటినీ కూడా మీ ఆధీన స్వాధీనంలో ఉంచుకొని వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క హృదయ లోతుల్లోకి మీ జీవం కలిగిన వాక్యాన్ని తండ్రి ప్రవేశింపజేసి మీ ఉన్నతమైన ఆశయాలు మీ ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేర్చగోరే సంఘ బిడ్డలుగా ఉండుటకు మీ కృప అధికమైన రీతిలో అందరి మీద కూడా తండ్రి కుమ్మరించి మీరే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు అతిశక్తి గల నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలా సంతోషం. ఏదైనప్పుడు కూడా దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఈ 4 నెలల యొక్క వ్యవధిలో దేవుడికి ఉన్నటువంటి హెబ్రీ పేర్లలో లేదంటే గ్రీకు పేర్లలో ఒక 37 పేర్లు అయితే గడిచినటువంటి విశ్రాంతి దినపోకి లేదంటే శుక్రవారపు ఆరాధనకి పూర్తి చేసుకోవడానికి దేవుడు కృప అందించాడు. 37 పేర్లు పూర్తయిపోయినాయి. ఎన్ని పేర్లు పూర్తయిపోయినాయి? 37 పేర్లు అయితే పూర్తయినాయి. క్విజ్లో కూడా ఆ 37 పేర్లు కూడా ఏదో నేను అసలు ప్రిపేర్ అవ్వలేదు. రోజు క్విజ్లో ఇది క్వశ్చన్ అడుగుదాం ఆ క్వశ్చన్ అడుగుదాం అని చెప్పి క్వశ్చన్ పేపర్ను కూడా నేను ప్రిపేర్ చేసుకోలేదు. ఎందుకంటే ఆ రోజు సాయంత్రమే మా అమ్మగారి దగ్గరికి ఇంటికి వెళ్ళవలసిన అవసరం వచ్చింది. కొన్ని ఇబ్బందుల పరిస్థితులు ఆ చోట చుట్టుపక్కల కనబడుతున్నాయనేటువంటి కారణాన్ని బట్టి వెళ్ళి చాలా హడావడగా వచ్చేసి అసలు క్వశ్చన్ పేపర్ కూడా సిద్ధపడకుండానే ఆ ఉన్న దాంట్లో అలా మెటీరియల్ అలాగ ఒకసారి తిప్పుతూ గుర్తున్న వాటిని అలా అడగడం కూడా జరిగింది. చాలా ఈజీ క్వశ్చన్లు వచ్చినాయి. వాస్తవంగా చాలా టఫ్ క్వశ్చన్లు ఉండాలి. చాలా ఈజీ క్వశ్చన్లు వచ్చినాయి. అందరూ కూడా చక్కగా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ప్రదర్శించారు. కొంతమంది అయితే మంచి ఉత్తీర్ణత పొందుకున్నారు, కొంతమంది అయితే జ్ఞానంలోనూ ఆత్మలో కూడా ఉత్తీర్ణులై ఉన్నారని నిరూపించడం కూడా దేవుడు అనుమతి అందించాడు. వాటి యొక్క ఫలితాలను కూడా క్రిస్మస్లో తెలియపరచడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఏదైనప్పుడు కూడా 37 పేర్లు పూర్తి చేసుకున్నాం. ఈ రోజున 38వ పేరు చాలా ప్రత్యేకమైన పేరు, చాలా విశేషాత్మకమైనటువంటి పేరు. అన్నిటికీ మించి ఒక విశ్వాస యొక్క హృదయాన్ని తెరవగలిగేటువంటి పేరు, ఆత్మలో ఆనందాన్ని మనసులో ప్రశాంతతని కూడా కలుగు చేసేటువంటి గొప్ప పేరనే అంటాను. ఈ పేరు చాలా అద్భుతమైన పేరు. ప్రతి విశ్వాస గుండెను కూడా, ప్రతి విశ్వాస యొక్క హృదయాన్ని కూడా తెరవగలిగేటువంటి ప్రభావం, తెరవగలిగేటువంటి సామర్థ్యం, తెరవగలిగేటువంటి శక్తి ఈ పేరుకు మాత్రమే తగునని చెప్పడంలో నాకు ఏ సందేహం కూడా లేదనే అంటాను. వాస్తవానికి అంత విలువైనటువంటి పేరు, చాలా మంచి పేరు. ఖచ్చితంగా ప్రతి ఒక్క హృదయాన్ని కూడా తాకుతుందని, అనేక మంది హృదయాల్ని మార్పుల్లోకి నడిపిస్తుందని, దేవుడి యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాలను నెరవేర్చగలిగేటువంటి పరిపక్వతలో ప్రతి ఒక్కరు కూడా నిలవగలిగేటువంటి రీతిలో ఈ పేరు ఉంచుతుందని నేనైతే నమ్ముతున్నాను. ఏదైనప్పుడు కూడా మన దేవుడికి ఉన్నటువంటి పేర్లలో ఒక ప్రత్యేకమైనటువంటి హెబ్రీ పేరు జెహోవా చేరేబు. జెహోవా చేరేబు చెప్పండి. జెహోవా చేరేబు, కేరేబు కాదు. మళ్ళీ ముందుకు వచ్చామంటే ఇంకా ముందుకు వచ్చి సరే పర్లేదు, కొంచెం గ్యాప్ ఉంటే వెంటిలేషన్ ఉంటుందండి, మీకు కొంచెం గాలి ఆడుతుంది. చాలా సంతోషం. అంటే వెనకాలలో వచ్చేస్తున్నారు, వద్దు సరిపోతుంది. మళ్ళీ జెహోవా చెప్పండి. చేరేబు, కేరేబు కాదు. కేరేబు అనగా పరలోకంలో ఉన్నటువంటి సమూహం. అది కేరేబులు, సెరాపులు వీళ్ళందరూ కూడా దేవదూతల సమూహంలో ఉన్నటువంటి కొన్ని బృందాలు, వాటి గురించి కాదు. కానీ జెహోవా చేరేబు అనగా ఔన్నత్యము కలిగించు ఖడ్గము, ద గ్లోరియస్ స్వర్డ్ అనేటువంటి అర్థాన్ని ఇచ్చే ఒక చక్కని పేరు. ఔన్నత్యాన్ని కలిగించేటువంటి ఖడ్గము, దేవుడి యొక్క ఖడ్గము అనగా దేవుడికి ఉన్నటువంటి పేరు దేవుని ఖడ్గము, ఔన్నత్యాన్ని కలిగించు ఖడ్గము అనేటువంటి పేరు కూడా మన దేవుడు వహించగలుగుతా ఉన్నాడు. ఇంతకీ దేవుడి దగ్గర కూడా ఖడ్గాలు ఉన్నాయండి? దేవుడు కూడా యుద్ధాలు చేశాడండి? దేవుడి దగ్గర కూడా కత్తులు కటారాలు అనేటువంటి ఏ చోటైనా సరే కనబడ్డాయండి? మరి అలాంటిది
దేవుడి దగ్గర ఖడ్గం ఉందని చెప్పి ఏ విధంగా మాట్లాడుతున్నారండి? ఇంతకీ ఏ చోట రాయబడిందండి? దేవుడు ఖడ్గముతో ఏ చోట పోల్చబడ్డాడండి? దేవుని ఖడ్గము అని చెప్పి ఏ చోట రాయబడిందండి? దేవుడికి ఖడ్గానికి మధ్యన ఉన్నటువంటి ఆ బంధం ఏంటండి? అసలు ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి పోలిక ఏంటండి అనే ఆలోచన కానీ చేసినట్టయితే ఈ రోజున ప్రధాన అతి ప్రాముఖ్యమైన అంశంగా ద్వితీయోపదేశ కాండాన్ని కానీ మనం చూసినట్టయితే అన్ని కాండాల్లో కూడా ఆఖరి కాండమైనటువంటి మోషే ప్రవక్త మూలంగా రాయబడినటువంటి ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనాన్ని కానీ మనం చదివినట్టయితే ఆ చోట మన దేవునికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నామం ఆ చోట కనబడతా ఉంది. త్వరగా చదవడానికి ప్రయత్నించండి. ఇశ్రాయేల్లో నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడయ్యా? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము అనేటువంటి మాట ఆ చోట కనబడుతుంది. యెహోవా నీకు ఔన్నత్యాన్ని కలిగించగలిగేటువంటి ఖడ్గము అనే మాట కనబడుతుంది. అంటే యెహోవా అనగా దేవుడు ఒక మానవుడికి ఏం కలుగు చేయగలగంట? ఔన్నత్యాన్ని కలుగు చేయగలడంట. దేన్ని బట్టి అంటే ఖడ్గాన్ని బట్టి అనేటువంటి మాట ఆ చోట రాయబడింది. దేవుడికి ఉన్నటువంటి పేరు జెహోవా చెరేబు అనగా ద గ్లోరియస్ వర్డ్, ఔన్నత్యాన్ని కలిగించగలిగే ఖడ్గము అనే మాట చక్కని రీతిలో మనకు తెలియపరుస్తూ ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ మాట ఎందుకు రాయవలసి వచ్చిందండి? దేవుడికి ఖడ్గము అనే పేరు ఎందుకు పెట్టబడవలసి వచ్చిందండి? వాస్తవానికి దేవుని దగ్గర ఖడ్గాలు అనేవి ఉన్నాయండి. వాస్తవానికి దేవుడి దగ్గర ఖడ్గం ఉన్నట్టుగా గ్రహించినటువంటి వ్యక్తి ఎవరండి? దేవుడి దగ్గర ఉన్నటువంటి ఖడ్గాన్ని చూచినటువంటి వ్యక్తి ఎవరండి బాబు? ఇంతకేని అనే ఆలోచన మీ అందరూ కూడా తప్పకుండా వచ్చి తీరాలని అంటాను. ఖడ్గము అని అన్నప్పుడు దేవుడి దగ్గర ఖడ్గం ఉంటుందనే ఉండదనే? లేని మాట రాసేటువంటి దేవుడు కాదు, గ్రంథం అంతకంటే కూడా కాదు. ఔన్నత్యాన్ని కలిగించేటువంటి ఖడ్గం దేవుడి దగ్గర ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక ఖచ్చితంగా దేవుడు కూడా ఏం పట్టుకున్నాడు అన్నమాట? చెప్పండి. ఖడ్గం ఉన్నది ఆయన దగ్గర, ప్రత్యేకమైన ఖడ్గం ఉంది. అయితే ఆ ఖడ్గాన్ని ఎవరు చూశారు? ఎప్పుడు చూశారు? ఆయన దగ్గర ఖడ్గం ఉన్నట్టుగా గ్రహించినటువంటి వ్యక్తి ఎవరు అనంటే ఎవరో కాదు కానీ నా ఇల్లు అంతట్లో కూడా నమ్మకమైన వాడు అనే బిరుదు పొందుకున్నటువంటి గొప్ప ప్రవక్త, భూమి మీద ఇంతకు మించిన సాత్వికుడు లేడని చెప్పి దేవుని మూలంగానే పొందుకున్నటువంటి గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్న ప్రవక్త, ఇశ్రాయేల్ జనాంగాన్ని 40 సంవత్సరాలు చాలా భారంతో ప్రయాసతో ముందుకు కొనసాగించినటువంటి ప్రవక్త, సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి దేవుని యొక్క జనాంగాన్ని విడిపించి పాలుతేనలు ప్రవహించేటువంటి దేశం వైపుగా నడిపించినటువంటి ఏకైక ప్రవక్త మోషే ప్రవక్త. గట్టిగా చపలు కొడుతూ దేవుని మహింపరుద్దాం. మోషే వంటి సేవకుడు, మోషే వంటి నాయకుడు, మోషే వంటి యాజకుడు, మోషే వంటి ప్రవక్త, మోషే వంటి దాసుడు అనేవాడు బైబిల్లో ఇంకెప్పటికే కూడా పుట్టడో రాడేమని అనిపిస్తూ ఉంటుంది. ఆయన ప్రవక్త మాత్రమే కాదు, నాయకుడు, సేవకుడు, ప్రవక్తతో పాటుగా యాజకుడికి కూడా ఆయన చాలాసార్లు జరిగించడం అనేది జరిగింది. అట్టి మోషే దేవునికి సమీపంగా ఉన్నాడు గనుక దేవుడి దగ్గర ఏముందని గ్రహించాడైనా? చెప్పండి. ఖడ్గం ఉందంటారు. మోషే తప్ప ఇంక దేవుడిని ఎవరో కూడా అంత దగ్గరగా చూడడానికి సాహసించడం కూడా చేయలేదు, సాహసించడానికి కూడా ప్రయత్నించలేదు. దీన్ని సాహసించడమే కాదు, సాహసించడం అనేటువంటి మాట కూడా ఉచ్చరించడం అనేది మోషేకి వర్తించదేమో అని అంటాను. చాలా ధైర్యంగా దేవుడితో అడిగేసి నేను చూడాలనుకుంటున్నాను అయ్యా అని చెప్పి ధైర్యంగా అడిగినటువంటి ప్రవక్త. ఎందుకంటే దేవునికి ఆ బిడ్డకే ఉన్నటువంటి సహవాసం అట్టి రీతిలో ఉంది. మోషేకి దేవుడికి మధ్య ఉన్నటువంటి ఆ బంధం వివరించలేనిదని అంటాను. స్వయంగా దేవాది దేవుణ్ణి, అది కూడా అగ్నితో ప్రత్యక్షమైనటువంటి సమయంలో, దేవా నేను చూడాలనుకుంటున్నానయ్యా, నీ ముఖం ఎలాగుంటుందో నేను చూడాలని ఆశపడుతున్నానని చెప్పి ధైర్యంగా అడిగి చూడడానికి ప్రయత్నించినటువంటి ప్రవక్త కూడా మోషే. అయితే దేవుడు అన్నాడు, నాయన నన్ను చూసి బ్రతికిన వాడు లోకంలో ఎవడో కూడా లేడు, ఏమనుకోద్దు, నేను వెళ్ళిపోతున్నటువంటి సమయంలో వెనక నుంచి మాత్రం చూడు నాయన అంటే బండ సందుల్లో నుంచి దేవుని యొక్క వీపును మాత్రం,
నడుము భాగాన మాత్రం మోషే చూడడానికి దేవుడు కృప అందించాడు. చాలా అద్భుతమైన రీతిలో ఈ పక్క దవడ వెనకాల వీపు మాత్రం మోషే చూడడానికి దేవుడు కృప అందించాడు. కానీ మిగతా స్వయంగా ప్రత్యక్షంగా కళ్ళెదుట ముఖాన్ని చూసేటువంటి అవకాశాన్ని మాత్రం ఇవ్వలేదు. మరి ఎందుకు ఇవ్వలేదంటే మానవుడిగా ఉన్న ఏ ఒక్కడో కూడా ఆ దహించేటువంటి అగ్నిని చూడలేడు గనుక, ఆయన యొక్క అగ్ని స్వరూపాన్ని చూసి తట్టుకోలేడు గనుక చూడలేవు. బండ సందులో ఉండు, బండ నీకు కాపు కాస్తుంది, నేను వెళ్ళిపోతున్నటువంటి సమయంలో నడువు భాగాన్ని దవడ ఎముకను మాత్రం చూసినట్టుగా చరిత్ర లేఖనాల్లో కూడా చక్కని రీతిలో తెలియపరుస్తూ ఉంటాయి. అట్టి మోషే ఆ దేవుని దగ్గర ఏం కనుగొన్నాడో? ఖడ్గాన్ని కనుగొన్నాడు. ఖడ్గాన్ని చూడగలిగాడు. మోషే ఎన్ని సంవత్సరాలు బతికాడు చెప్పండి? 120 సంవత్సరాల్లో. ఇంకోళ్ళు ఎవరు ఇటే చెప్పింది? సూపర్, చాలా సంతోషం. 120 సంవత్సరాల్లో బ్రతికాడు. 120 సంవత్సరాలు అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ అదే. అంటే సంపూర్ణ ఆయుష్ను పొందుకున్నటువంటి ప్రవక్త మోసే ప్రవక్త. తర్వాత కుదించేసిన తర్వాత దేవుడు 120 సంవత్సరాలు మనిషికి ఆయుష్ ఇచ్చాడు. మనకే 120 సంవత్సరాలే, అందులో సగం కూడా మనం అందుకోలేకపోతున్నాం. కానీ మోషే మాత్రం ఆయన ఇచ్చిన ఆయుష్ అంతటినీ కూడా సద్వినియోగపరుచుకున్నాడు. దీర్ఘాయుష్ను పొందుకుని 120 సంవత్సరాలు కూడా బ్రతికేయగలిగాడు. ఈ 120 సంవత్సరాలు జాగ్రత్తగా గమనించండి. ఈ ఖడ్గాన్ని ఎప్పుడు చూశాడు, ఈ పేరు ఎప్పుడు పెట్టాడు, ఎందుకు పెట్టబడవలసి వచ్చింది అనేటువంటి విషయాన్ని నేను తెలియపరచాలి అంటే మీరు ఖచ్చితంగా వెనకాల జరిగినటువంటి సన్నివేశాన్ని గమనించవలసిన అవసరత ఉంది. 120 సంవత్సరాలు బ్రతికాడు. 120 సంవత్సరాలని 3 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎంత? 40 సంవత్సరాలు. 3 భాగాలు అంటే 120లో 3 భాగాలు, 3 విభిన్నమైనటువంటి పాత్రలు పోషించాడు మోషే. మొట్టమొదట 40 సంవత్సరాలనేమో ఐగుప్తులో రాజకుమారుడిగా తన జీవితాన్ని కొనసాగించాడు. 40వ సంవత్సరానికి ఇత్రో అనేటువంటి మామ దగ్గర వచ్చేసాడు. 40 నుంచి 80 సంవత్సరాలు మామయ్య గారి దగ్గర ఉండిపోయాడు. ఫస్ట్ 40 సంవత్సరాలు ఏమో ఐగుప్తులో ఉండిపోయాడు. ఐగుప్తు యొక్క ఆ రక్షకుడిని లేదంటే సైనాధికారిని చంపేసి పారిపోయి వచ్చేసాడు. తర్వాత ఇత్రో దగ్గరికి వెళ్ళిపోయాడు. సొంత మామయ్య దగ్గరికి వెళ్ళి మిద్యాన ప్రదేశంలో ఉన్న గొర్రెలన్నింటినీ కూడా మేపుతూ ఒక 40 సంవత్సరాలు మామయ్య గారి దగ్గర ఉండిపోయాడు. అంటే ఇల్లరకం వచ్చినటువంటి అల్లుడన్నమాట మా నాన్నగారిలాగా. చక్కగా ఇల్లరకం వచ్చేసి 40 సంవత్సరాల్లో మామయ్య గారి దగ్గర ఉండిపోయారన్నమాట. గొర్రెలు మేపుతూ చక్కగా భార్య పిల్లలతో సంతోషకరమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఒక 40 సంవత్సరాలు. 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు పిలుపుని అందుకున్నాడు. మా నాన్నగారులు అంటే అలాంటి అల్లుళ్ళు ఎక్కడో ఉండరు, రేరుగా కనబడుతుంటారు. మనకంటూ ప్రైవసీ లేదని ఏ రోజు అనలేదు. నీ తండ్రి కంటే నాకేం ఎక్కువ కాదు, నీ సంతోషమే నా సంతోషం అని చెప్పి ఉండిపోయాడు. ఎవరు ఉండమని చెప్పి కూడా బతిమాలి వెళ్ళిపోండి మీ దారి అంటే వెళ్ళకూడదండి. మీ అమ్మాయి గారు తట్టుకోలేరు, ఎక్కడికి వెళ్ళినా సరే మీ మీద మనసు ఉంటుంది, పర్లేదని చెప్పి ఉండిపోయారు. చాలా సంతోషం. ఏదైనప్పుడు కూడా 80వ సంవత్సరంలో మోషేని ఎవరు పిలుచుకున్నారో చెప్పండి? దేవుడు పిలుచుకున్నాడు. ఏ వయసులోని? మంచి ముసలి వయసుకు వచ్చేసిన తర్వాత రెస్ట్ తీసుకునేటువంటి వయసులో పిలుచుకున్నాడు. అందుకే దేవుడు తిరగవలసిన వయసులో, ఎనర్జీ ఉన్న వయసులో, యవ్వన దశలో పిల్లలేదు. ఇంకా రెస్ట్ తీసుకోవాలరా బాబు, చాలా కష్టపడిపోయాము అన్న వయసులో పిలుచుకొని లాస్ట్ 40 సంవత్సరాలు దేవుడు పని కొరకు వాడుకున్నాడు. 120లో 3 భాగాలు. మొదట 40 ఏమో ఐగుప్తులో ఉన్నాడు, రెండో 40 అంతనేమో మామగారి దగ్గర ఉన్నాడు, లాస్ట్ 40 సంవత్సరాలు ఏమో దేవుని దగ్గర పరిచారకుడిగా మారిపోయాడు. దేవుని యొక్క సేవను జరిగించుకుంటే వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప సేవ జరిగించాడంటే ఐగుప్తు బంధకాల నుంచి తన జనాంగాన్ని విడిపించడానికి మోషే పడినంత ప్రయాస, మోషే పడినంత కష్టము, మోషే అనుభవించగలిగినంత భారము బైబిల్ గ్రంథంలో ఇంక ఏ నాయకుడు కూడా భరించలేడేమో. 80వ ఏట ముసలి వయసులో 40 సంవత్సరాల కాలి నడక మీద 20 లక్షల మందిని కనాను దేశం వైపుగా నడిపించాడంటే ఆయన ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత భారాన్ని ఎత్తుకొని ఆ జనాన్ని నడిపించాడో అర్థం చేసుకోండి. ఇక్కడ 100 మంది నడిపించడానికి తోక ఏమైపోతున్నాయి? ఏకమైపోతున్నారు. 20 లక్షల మంది నడిపించాడంటే ఆయన యొక్క ఓపిక, ఆయన యొక్క సహనం. అందుకే దేవుడు అంటాడు సాత్వికుడు అంటాడు. ఎంత అద్భుతమైన మనసు అంటే అలాంటి మనసు సేవకులకు ఉండాలని చెప్పి దేవుడు ఉద్దేశం అనుకోండి.
దాని గురించి ఎప్పుడన్నా మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం, కానీ ఒకవేళ వీలైతే 2024 సంవత్సరంలో దాని మీద ఆ టాపిక్ మీదే మోషే గురించి మాట్లాడమంటే 2024 సంవత్సరం అంతా కూడా సరిపోదు. అన్న అద్భుతమైన క్వాలిటీస్ ఉంటాయి ఆయనలో. అయితే దాని గురించి వద్దు, కానీ లాస్ట్ 40 సంవత్సరాల్లో ఇశ్రాయేల్ జనాంగాన్ని కోడి తన పిల్లల్ని రెక్కల దగ్గర కింద దాచినట్టుగా చక్కగా దాస్తూ చక్కగా నడిపిస్తూ వెళ్ళిపోయాడు. అనేక సార్లు వీళ్ళ యొక్క అవిధేయతను బట్టి దేవుడు ఉగ్రత నుంచి కూడా ఆ బిడ్డలను రక్షించడానికి ఇష్టపడ్డాడు మోషే. లాస్ట్ 40 సంవత్సరాలు కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రయాస చేశాడు. ఆత్మీయ తండ్రి గారు పారాసామ్యులు గారు లాస్ట్ డేస్లో కూడా ఎంతగా అయితే దేవుడి కొరకు అయితే కృషి చేయగలిగారో అంతగా ప్రయాసపడ్డాడు. చివరి వయసులో కూడా మోషే ప్రయాసపడి ఎంతో భారాన్ని ఎత్తుకొని ఎంతో బాధ్యతని జరిగిస్తూ ఎంతో కష్టమైనప్పుడు కూడా 120 సంవత్సరాల వరకు కూడా దేవుని సేవ కొరకు తన జీవితాన్ని సమర్పించేసుకుని తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దేవుడి కొరకే బతుకుతాను, దేవుడి కొరకే చచ్చిపోతాను అన్నట్టుగా ఒక మంచి నిశ్చయతని, ఒక నియమాన్ని, ప్రతిష్టతని తీసుకుని జీవించాడు. 120 సంవత్సరాలు వచ్చే సమయానికి, అంటే 120వ బర్త్డేకి మోషే చచ్చిపోయాడు. మనందరికీ తెలుసు 120న 120వ పుట్టినరోజు నాడు మోషే చచ్చిపోయాడు. 120 పూర్తి చేసుకున్న కొన్ని నెలల వ్యవధిలోనే. మనసు అన్నీ కూడా చెప్పి చరిత్ర చేయాలనుకోవట్లేదు, కానీ మొత్తానికి 120 సంవత్సరాలు పూర్తయిని దీర్ఘాయుష్ను పొందుకున్నాడు. మోషే చనిపోయాడు. ఇది అందరికీ మనకు తెలిసిన విషయమే. 120 సంవత్సరాల బతికి మోషే గారు చచ్చిపోయారు. అయితే మోషే కొన్ని రోజుల్లో చచ్చిపోతున్నాడు. మోషే కొన్ని రోజుల్లో దేవుని పిలుపుని పొందుకోబోతున్నాడు. మోషే ఇంకా మళ్ళీ భూలోకంలో ఇంకెప్పటికే కూడా కనబడడు అనేటువంటి రోజులు సమీపిస్తున్నటువంటి సమయంలో మోషే ఒక పని చేశాడు. ఆ పనిలో నుంచి వచ్చింది ఈ పేరు. 120 సంవత్సరాలకి ఆయన చచ్చిపోయాడు కదా, ఇంక కొన్ని రోజుల్లో చచ్చిపోతున్నాను అని తెలుసుకున్నటువంటి సమయంలో ఆయన ఒక అద్భుతమైన పని చేశాడు. ఏంటి ఆ పని అంటే, ఇంక నా టైం అయిపోయింది, నేను పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో అడుగు పెట్టడానికి మాత్రం దేవుడు అనుమతిని ఇవ్వట్లేదు, దూరం నుంచి మాత్రమే చూడాలి నాయనా అని అంటే మోషే బతిమాలాడు. అది కదయ్యా, అది కదని కుదరదు, ఇంకా ఒకసారి అన్న తర్వాత మళ్ళీ తిరిగి ఉండదు, మాటలో తేడా ఉండదంటే సరే నీ మాటే సిద్ధింపబడును గాక అని చెప్పి మోషే దేవుని యొక్క మాటను గౌరవించి దూరం నుంచి పిస్కా కొండ నుంచే అదంతా కూడా చూడడానికి ఇష్టపడ్డాడు. చచ్చిపోతున్నాడు ఇంకొక కొన్ని రోజుల్లో అనే సమయానికి మోషే ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి 12 గోత్రాల నుంచి 12 గోత్రకర్తలు పిలిచాడు. జాగ్రత్తగా గమనించండి. 12 గోత్రాల నుంచి కూడా 12 గోత్రాల్లో ఎవరి నుంచి వచ్చాయి చెప్పండి? యాకోబు సంతానం. యాకోబు పుట్టినటువంటి 12 బిడ్డల నుంచి కూడా 12 గోత్రాలు అనేవి ఉద్భవించాయి. అది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఈ 12 గోత్రాల్లో ఉన్నటువంటి కర్తలు పెద్దవారిని మోషే పిలుచుకొచ్చాడు. 12 మందిని కూడా పిల్లండే, నాకు చిన్న పని ఉందని చెప్పి 12 మందిని కూడా దీవించాడు మోషే. యాకోబు ఎలాగైతే దీవించాడో అలాగా మోషే అంతకు ముందే దీవించాడు 12 మంది గోత్రకర్తలు. ఈ గోత్రాన్ని ఒక విధంగా దీవించాడు, మరొక గోత్రాన్ని మరొక విధంగా దీవించాడు, మరొక గోత్రాన్ని మరొక విధంగా దీవించాడు. అంటే ఆయన అనుకుని దీవించింది కాదు, దేవుడి ప్రేరణ బట్టి, ఆత్మ నడిపింపుని బట్టి ఒక్కొక్క గోత్రానికి ఒక అద్భుతమైన వాగ్దానంతో కూడిన దీవెన్ని ప్రకటించాడు. ఈ 12 గోత్రకర్తల్ని కూడా దీవించేసి ఆఖరి సమయంలో అందరినీ కూడా ఉద్దేశించి, ఇశ్రాయేల్ అందరినీ కూడా ఉద్దేశించి ఆయన దీవిస్తూ మాట్లాడుతున్నటువంటి మాట, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నిన్ను రక్షించేవాడు నువ్వు దేవుడే, నీకు ఆయన కేడుమై ఉన్నాడు, దానితోనే కాదు కానీ ఆయన నీకు ఔన్నత్యాన్ని కలిగించు ఖడ్గమై కూడా ఉంటునుగాక అని దీవించాడు. 12 మంది గోత్రకర్తలను దీవించడంతో పాటుగా యావత్ ఇశ్రాయేల్ జనాంగం అందరినీ కూడా లాస్ట్లో దీవిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నిన్ను రక్షించిన దేవుడు నీ దేవుడే, నీకు ఆయన కేడముగానే కాదు కానీ నీకు ఔన్నత్యాన్ని కలిగించేటువంటి ఖడ్గముగా కూడా ఉండునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుదు. ఆ విధంగా వచ్చినదే యెహోవా చేరేబు దీవిస్తూ
మాట్లాడినటువంటి మాట ఈ మాట వాగ్దానం. అది ఇశ్రాయేలు పొందుకున్నటువంటి దీవెన వచనము అని అంటాను. ఇశ్రాయేలు ఉద్దేశించి మోషే ప్రవక్త మాట్లాడుతున్నాడు. నీకు ఔన్నత్యాన్ని కలిగించేటువంటి ఖడ్గం ఎవరంట? చెప్పండి, దేవుడే. దేవుడి దగ్గర ఒక ఖడ్గం ఉంది. ఆ ఖడ్గం మూలంగానే ఇశ్రాయేలు ఏం చేయబడుతుంది? గొప్ప చేయబడుతుంది. ఔన్నత్యము అనగా గొప్ప, కీర్తి, ప్రభావము, మహిమ, ఏదైనా సరే అందరికంటే కూడా పైన నిలవబడిన వ్యక్తిని ఔన్నత్యం కలిగిన దేవుడు, ఔన్నత్యమైన దేవుడు అని ఉంది బైబిల్లో. ఔన్నత్యము కలిగిన స్థలాల్లో ఉన్నాడని, ఆయన ఔన్నత్యమై ఉన్నవాడని చెప్పి వాక్యంలో ఉంది. కనుక ఉన్నతమైన స్థలాల్లో, కీర్తి ప్రభావాల్లో గొప్ప పేరుని తెచ్చిపెట్టేది దేవుని, చెప్పండి, ఖడ్గము. అంటే ఇశ్రాయేల్ని గొప్ప చేసేటువంటిది ఎవరన్నమాట? దేవుడు అనకండి, దేవుడి దగ్గర ఉన్న ఖడ్గము. అంటే ఒక జనాంగాన్ని గొప్ప చేయగలిగేటువంటి సామర్థ్యం దేనికి ఉంది? చెప్పండి, దేవుడి ఖడ్గానికి ఉంది. ఒక జనాంగానికి ఔన్నత్యాన్ని కలిగించగలిగేటువంటి ఆ ప్రభావం, ఆ అధికారము, లేకపోతే ఆ గొప్పతనం ఎవరికి ఉందంటే దేవుడి దగ్గర ఒక ఖడ్గం ఉంది. ఆ ఖడ్గానికి మాత్రమే పరిమితం అయిపోయింది. అంటే ఒకళ్ళను గొప్ప చెయ్యాలి అంటే, ఒకళ్ళకి ఔన్నత్యాన్ని కలిగించాలంటే ఆయన ఖడ్గం ఎంతైనా సరే అవసరము. అవునంటారా కాదంటారా? చాలామంది రాజులు లోకాన్ని పరిపాలించిన వాళ్ళు ఉన్నారు. చాలామంది గొప్ప గొప్ప మహారాజులు యావత్ ప్రపంచాన్ని, భారతదేశాన్ని కూడా ఏలినటువంటి పరిపాలించిన రాజులు లేకపోలేదు. మీరు నమ్మండి నమ్మకపోండి, కొంతమంది రాజులు ఫేమస్ చేసింది కూడా, ఫేమస్ అయ్యింది కూడా వాళ్ళు ఉపయోగించిన ఖడ్గాలను బట్టే. మీరు నమ్ముతారో నమ్మరు? ఇక్కడ దేవుడు ఒక జనాంగాన్ని గొప్ప చేస్తాడంటే ఎవరి మూలంగా అంటే ఆయన ఖడ్గం మూలంగా. కానీ మీకు తెలియవలసిన విషయం ఏంటంటే లోకంలో కనబడేటువంటి అనేక మంది రాజుల్ని పాపులర్, ఫేమస్ చేసింది కూడా వాళ్ళు ఉపయోగించిన ఖడ్గాలని మీకు చాలా వరకు తెలియదేమో. వాళ్ళు ఏ ఖడ్గాలనైతే ఉపయోగించారో, ఏ ఖడ్గాలనైతే ధరించుకున్నారో, ఏ ఖడ్గాలతో అయితే యుద్ధాలకు వాళ్ళు బయలుదేరేవారో ఆ ఖడ్గాలను బట్టి రాజులు ప్రఖ్యాతి పొందుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఆ ఖడ్గాలను బట్టి లోకంలో గొప్ప రాజులు అని చెప్పి పేరు పొందుకున్న రాజులు కూడా లేకపోలేదు. అంటే ఒక రాజుకి గొప్పను చేసింది, ఫేమస్ని చేసింది, పాపులర్ చేసింది కూడా, చెప్పండి, ఖడ్గమే. అవునంటారా కదంటారా? దేవుడు నన్ను పాపులర్ చేశాడు, ఈ మధ్యన చాలా ఫేమస్ చేశాడు. ఉన్నపాటిగా నైట్కి నైటే ఫేమస్ అయిపోయినాయి దేవుడు మూలంగా. ఎందుకు ఏంటంటే తర్వాత మాట ఇంకా మనం తెలియని వాళ్ళు అంటూ కూడా ఎవరు లేరన్నట్టుగా చేసేసాడు. రాత్రికి రాత్రి ఫేమస్ చేశాడు. అలాగా ఒక యుద్ధంలోనే ఫేమస్ అయిన రాజులు ఉన్నారు. ఎవరి మూలంగా అంటే ఆ రాజులు ఉపయోగించిన ఖడ్గాలను బట్టి. చాలా ఖడ్గాలు ఉన్నాయి ప్రపంచంలో. ఆ ఖడ్గాన్ని బట్టి రాజులు గొప్పలేరు, ఆ ఖడ్గాన్ని బట్టి రాజులు పాపులర్ అయ్యారు. అలా ఖడ్గాన్ని బట్టి పాపులర్ అయినటువంటి కొంతమంది రాజుల్లో ఒక భారతదేశపు రాజు, చెప్పండి, మహారాణా, చెప్పండి, ప్రతాప్. ఉదయపూర్ రాజస్థాన్ సంస్థానాన్ని నడిపించినటువంటి గొప్ప మహారాజు. ఎంతమంది తెలుసు? ఎప్పుడు వెళ్ళలేదా? చదువుకోలేదు ఎప్పుడు? చిన్నప్పుడు చదువుకున్నారమ్మా? ఉదయపూర్ సంస్థానం రాజస్థాన్ ఏలినటువంటి గొప్ప రాజుల్లో ఒక రాజు మహారాణా ప్రతాప్. ఆ రాజును ఫేమస్ చేసింది ఆయన వాడిన కత్తి. మీకు చాలా వరకు తెలియదేమో. 1520, 1560 ఆ మధ్య కాలంలో, క్రీస్తుకి తర్వాత ఆ సమయంలో భారతదేశాన్ని, ఆ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి గొప్ప రాజుల్లో ఒక రాజు ఈ ప్రతాప్ గారే. చాలా అద్భుతమైనటువంటి విజయాలను అందించాడు అక్కడ ఉన్నటువంటి రాజ్యాలకి. ఆయన ఎత్తు సుమారుగా 7.5 అడుగులు ఉండేవాడంట. 7.5 అడుగులు. నిన్న దేవుడిని ఒక అద్భుతమైనటువంటి దీవెని అందించాడు. ఆ దీవెన ఏంటి అనగా నా పూర్వీకులను చూసేటువంటి కృప అందించాడు. ఇంచుమించుగా నా వెనకాల 3-4 తరాలు వెనకాల ఉన్న వ్యక్తులను చూడడానికి కృప అందించాడు. అంటే అమ్మగారి యొక్క అమ్మమ్మ గారిని చూశాను నేను. ఆవిడ ఎంత ఉందనుకుంటున్నారో, నాకంటే ఎత్తు ఉంది ఆవిడ. ఆవిడ కుర్చీలో కూర్చుంటే
వాళ్ళ ఆయన గారు కనబడట్లేదు. ఆవిడ అంత ఎత్తు ఉంది, అంత మనిషి ఉంది. ఆ ఎత్తరంతా కూడా పెద్దమయ్య గారికి వచ్చినట్టు ఉంది. అంత ఎత్తు ఉంది ఆవిడ, నాకంటే హైట్ ఉంది ఆవిడ. చాలా ఎత్తు, కొంచెం చాలా తెల్లగా. అవి బాబు నేను నిజంగా కొంచెంసేపు నిన్ను ఆ ఫోటో చూస్తూ ఉండిపోయాను. ప్రభావం అదంతా కూడా ఇంక అందులో ఉండిపోయి బయటికి రాలేకపోయాను. దేవుని స్తుతించాను ఆయన. నేను అడిగాను మిమ్మల్ని, నా పూర్వీకుల్ని చూసే మహాకృప నాకు అందించయ్యా, నాకు ఒక ఆశ అయ్యా. నా పూర్వీకులు ఎలాంటి భక్తి చేశారు, వాళ్ళ జీవిత చరిత్ర ఏమై ఉంది, వాళ్ళు ఉపయోగించినవి ఏమన్నా ఉన్నాయని చాలా చాలా సంవత్సరాల నుంచి అడుగుతుంటే రీసెంట్గా కృపకి దేవుడు అందించి ఒక గొప్ప బహుమానాన్ని దేవుడు నా చేతికి అప్పచెప్పాడు. 3-4 తరాల క్రితం ఉన్నటువంటి భక్తులు. చాలా అద్భుతం, చాలా హైట్ ఉంది ఆవిడ. అంతకంటే హైట్ 7.5 అడుగులు ఈ ప్రతాప్ గారు. 7.5 అడుగులు అంటే ఇంచుమించుగా ఆ ఫ్యాన్ అంత ఉంటాడు. ఆ ఫ్యాన్ అంతా అంటే మనం అందరం కూడా ఎలా కనబడతాం, ఆయనకి ఎలక పిల్లల్లాగా, సుంచి పిల్లల్లాగా, బొజ్జింకల్లాగా, మిడతల్లాగా కనబడతా ఉంటాం. ఆ 7.5 అడుగులు ఉన్నటువంటి వ్యక్తి దగ్గర 25 కేజీలు బరువైన ఖడ్గం ఉండేదంట. మహారాణా ప్రతాప్ ఉపయోగించేటువంటి ఆ ఖడ్గం, యుద్ధాలకి తీసుకెళ్ళేటువంటి ఖడ్గం 25 కేజీలు. ఇప్పటికే ఉంది అది ఉదయపూర్లో మ్యూజియంలో పెట్టేశారు. అంటే నాకు అవసరం లేదు, అక్కడికి వెళ్ళవలసింది ఏమీ లేదు అనుకోండి. రాజస్థాన్లో చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. కానీ అంత అవసరం ఏముంది, అది వాక్య సంబంధమైనటువంటి విషయం కాదు కనుక అందులోకి వెళ్ళి చూసి అన్ని డాక్యుమెంట్ ఫైల్ చేసి అంత అవసరం లేదు. కానీ 25 కేజీలు బరువైన ఖడ్గాన్ని మోసేవాడు అయ్యారు. ఎన్ని ఖడ్గాలు ఉంటాయో ఒక రాజు ధర సుమారుగా యుద్ధానికి వెళ్తాడు అనుకో, ఎన్ని ఖడ్గాలు పట్టుకెళ్తాడు? ఒక ఖడ్గానే పట్టుకెళ్తాడు, ఇలా దూసేస్తాడు, వేసేస్తూ ఉంటాడు అంతేనా. కానీ రాజుగారి ధర 2 ఖడ్గాలు ఉండేయంట. 25 మొత్తం ఎన్ని కేజీలు? 55. ఏ యుద్ధానికన్నా వెళ్ళాడు అనుకోండి, ముందు గుర్రం నుంచి దిగిన తర్వాత 2 ఖడ్గాల్ని తీసి ఎదురుగా ఉన్నటువంటి రాజుకు ఒక ఖడ్గం ఇచ్చేసి, ఈయన ఒక ఖడ్గంతో రండి కొట్టుకుందాం అనేటువంటి. నీ ఖడ్గం చిన్నదైపోద్ది, నా ఖడ్గాన్ని బట్టి నేను నెగ్గానని అనిపించుకోకూడదు కనుక నా దగ్గర 2 సమానమైన ఖడ్గాలు ఉన్నాయి, ఒకటి నీకు ఇస్తాను, ఒకటి నా చేతి పట్టుకుంటే ఇద్దరం కొట్టేసుకుందాం, ఎవరో ఒకరు తెచ్చుకుందాం అని చెప్పి ఈయన ఖడ్గాన్ని ఇచ్చి యుద్ధానికి వెళ్ళివాడంట. అంత పాపులర్ కింగ్ అయినా. చాలా చాలా శత్రులు వణికేసేవారంట ఆయన్ని బట్టి. చాలా యుద్ధాలు చేశాడు, చాలా అద్భుతమైనటువంటి విజయాల్ని ఉదయపూర్ సంస్థానానికి అందించినటువంటి రాజుగారు ఈ రాజే మహారాణా ప్రతాప్. 25 కేజీలు బరువైనటువంటి ఆ ఖడ్గాల్ని తీసుకెళ్లడంతో పాటుగా చాలా ప్రత్యేకమైన మ్యూజియంలు ఇప్పుడు కూడా భద్రపరిచారు. ఆ ఉదయపూర్ రాజు గారిని అంత ఫేమస్ చేసినటువంటి కొన్ని కారణాల్లో ఒక కారణం ఈ ఖడ్గమే అంటారు చాలా మంది. అంత ఫేమస్ అయిపోయాడంట. నీ దగ్గర ఉన్న ఖడ్గం చిన్నదవుతుంది, నీ మీద నేను ఎలాగే నెగ్గేస్తానో, నెగ్గేసిన తర్వాత నా దగ్గర 25 కేజీల ఖడ్గం ఉన్న కారణాన్ని బట్టి నెగ్గానని చెప్పి లోకం అనకూడదు కనుక నా దగ్గర 25 కేజీల ఖడ్గం ఉంటుంది, నీ దగ్గర 25 కేజీల ఖడ్గం ఉంటుంది, కొట్టేసుకుందాం అని చెప్పి ఎదుటి దగ్గర నిలబడిపోయాడంట ఆయన. అంత బలమైనటువంటి వ్యక్తి, అంత వీరోచితమైనటువంటి పోరాటంలో ఆయన సిద్ధహస్తుడు అని చెప్పి చరిత్రకారులు తెలియపరుస్తూ ఉంటారు. అంత ఫేమస్ ఆయన. అంత ఫేమస్ అవ్వడానికి ఆయన యొక్క ఖడ్గము ఇప్పటికి ఉదయపూర్ మ్యూజియంలో ఉంది. ఆయన ఫేమస్ చేసింది ఖడ్గమే కాదు, ఆయన గుర్రం కూడా ఆయన ఫేమస్ చేసింది. అందరి దగ్గర ఉన్న గుర్రాలు ఒక ఎత్తు అయితే, అమన్ బాబు గారు మీకు ఇవన్నీ తెలిసి ఎలా తెలిసిందంటే, నాకు తెలియదంటే ఏమీ ఉండదేమో అని అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. బుర్ర నిండా ఫుల్గా స్టఫ్ పెట్టేశాడు దేవుడు. బజ్జుల్లో ఉల్లిపాయలు కూరేసినట్టుగా బుర్ర నిండా చాలా చాలా విలువైనటువంటి చరిత్ర అంతటినీ కూడా దేవుడు చిన్నతనం నుంచి కూడా భద్రపరిచాడు. అన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. ఆయన దగ్గర ఒక గుర్రం ఉండేది, చెప్పుకుని ఒక 2 నిమిషాలు చెప్పి వెళ్ళిపోతాం, బాగుంటుంది. ఆ గుర్రం ఎంత ఫేమస్ గుర్రం అంటే, అడవి నుంచి తెప్పిస్తారు ఆ గుర్రాన్ని. ఎవ్వరు కూడా దాన్ని మంచి చేసుకోలేరు, ఎవరిని కూడా లొంగదు అది. కానీ ఈయనకి లొంగిపోద్ది ఆ గుర్రం. ఎవరికి లొంగన గుర్రం ఈయనకి మాత్రమే లొంగుతుంది. అది ఎంత ఫేమస్ గుర్రం అంటే, ఈ రాజుగారికి ఎంత పేరు అయితే తెచ్చిపెట్టిందో ఆ గుర్రానికి అంతే పేరు. దాని పేరు చేతక్. మా నాన్నగారికి ఉండేది బండి, క్వింగ్ అని అంటారు, ఇంగ్ అని అయిపోయేది. అబ్బాయి మీరు వేసుకెళ్ళిపోయి అక్కడ ఎక్కడ గుద్దేసి పడేస్తుండేవాడిని అని కూడా మానివాడు కాదు. బండి నేర్చుకుందా దాని మీదలే. ఏం గుర్తుందండి మధుబాబు గారు? ఏ రోజు ఏమనలే, అన్ని బదలు కొట్టడమే. రాజేష్ కూడా ₹1,000 కూడా ఆ బండి మీదే. ఇప్పుడు గుర్తే స్ప్లెండర్ బండి, తర్వాత నాన్నగారి బండి. చేతక్ అనే గుర్రం ఉంటుంది. ఆ గుర్రం ఎంత ఫేమస్ గుర్రం అంటే, ఈ యొక్క యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఈ మహారాణా ప్రతాప్ ఇంక ఓడిపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నటువంటి సమయంలో శత్రువులకి ఈయన చిక్కుపోతున్నాడు. ఇంక చంపేస్తారు, లాస్ట్ ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందన్న సమయంలో ఈ గుర్రాన్ని శత్రువుల యొక్క ఏనుగు కొమ్ము చీల్చేద్ది, కాలంతా చీల్చేద్ది. అంటే కాలు ఇరిగిపోద్ది గుర్రానికి, కాలు ఇరిగిపోయి ఏలాడుతూ ఉంటుంది.
ఎందుకు ఉపయోగించుతూ ఉండేవారంటే ఏనుగుల్ని ఆ ట్రంక్స్ ఆ యొక్క దుమ్ములు ఉంటా చూడండి, ఏమంటారు దానికి, టీత్. వాట్ ఇట్ మీన్స్ ఇన్ తెలుగు? దంతాలు. ఆ దంతంతో ఒక్కసారి ఇలాగెత్తి ఇలా పడేస్తే గుర్రం పడిపోవడంతో పాటుగా ఒక కాలంతా కూడా చీల్చేసింది, మొత్తం ఏలాడిపోతుంది కాలు. ఏలాడిపోతున్నటువంటి సమయంలో ఈ ప్రతాప్ గారిని ఎక్కించుకుని 5 కిలోమీటర్లు పరిగెట్టి 22 అడుగుల ఎత్తు నుంచి వాగు మేము చెగిరి కాపాడుతుంది ఈ రాజుగారిని. అంత ఫేమస్. ఒక కాలు లేకుండా 22 అడుగుల నుంచి దూకుతుంది ఒక వాగు మీదకి. 5 కిలోమీటర్లు పరిగెట్టి ఈ ప్రతాప్ గారిని కాపాడుతుంది అనమాట. అంత ఫేమస్. చచ్చిపోద్దు, తర్వాత చచ్చిపోద్దు. దానికి విగ్రహాలు కట్టారు, దానికి సంబంధించినటువంటి రిలిక్స్ కూడా మ్యూజియంలో ఉంటాయి. అలాగా మహారాణా ప్రతాప్ గారిని గొప్ప చేయడంలో చేతక్ అనేటువంటి గుర్రం ఎంత ఉపయోగపడిందో ఆయన ఉపయోగించిన 25 కేజీల ఖడ్గం కూడా అంతగానే ఉపయోగించబడింది. అందుకే లేఖనాల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, లోక సంబంధమైన ఖడ్గాలను బట్టి నేను గొప్ప చేయాలని అనుకోవట్లేదు, కానీ దేవుని ఖడ్గాన్ని బట్టి లోకంలో ఔన్నత్యాన్ని కలిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడిని గట్టిగా చప్పట్లు కొడుతూ మహింపడుతాం. లేఖనాల్లో స్పష్టమైన మాట తెలియపరుస్తూ ఉంది, ఇశ్రాయేలా నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా. ఇప్పటి వరకు చాలా యుద్ధాల్లో నువ్వు విజయాన్ని పొందుకున్నావు. సుమారుగా 30 యుద్ధాల్లో ఎక్కడ కూడా పరాజయం పొందుకోకుండా, ఎక్కడ కూడా ఓటమి పాలవకుండా, ప్రతి యుద్ధంలో కూడా ఈ విజయాన్ని పొందుకోవడానికి గల విజయ రహస్యం ఏంటి తెలుసా? నువ్వు ఉపయోగించినటువంటి ఖడ్గం కాదు, కానీ దేవుడు నీ ఖడ్గాలకు ముందు నిలబడ్డాడు గనక ఆయన ఖడ్గమే నీకు ఏం కలుగు చేసింది చెప్పండి? ఔన్నత్యాన్ని కలుగు చేసింది. ఇశ్రాయేలు నువ్వు వస్తా ఉంటే జనాలు పారిపోతున్నారని, చుట్టుపక్కల ఉన్న ప్రజలు, చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ కూడా బెదిరిపోతున్నాయని, వాళ్ళ గుండెల్లో అంతా కూడా నీరైపోవడానికి గల కారణం నీ ఖడ్గాలు గొప్పయని కాదు. ఇశ్రాయేలు నువ్వు యుద్ధాల్లో ఉపయోగించే ఖడ్గాలను బట్టి విజయాన్ని పొందుకుంటున్నావు అని అనుకోకు. నీ యుద్ధానికి ముందు ఆయన ఖడ్గం నడుస్తూ ఉంది కనుక ఆయన ఖడ్గమే నిన్ను అనేక చోట్ల నేను ఏం చేసింది? గొప్ప చేసింది. ఆ ఖడ్గాన్ని బట్టే నువ్వు ఔన్నత్యాన్ని పొందుకుంటావు అన్నటువంటి మాట మోషే పలికాడు, కానీ నెరవేర్చడం మాత్రం తప్పకుండా జరిగింది. చాలా యుద్ధాలు గెలిచారు ఇశ్రాయేల్ ప్రజలు. ఒకే ఒక్క చోట ఓడిపోయారు, హాయి దగ్గర. అంతే. వాళ్ళు ఎక్కడన్నా ఓడిపోయారా? ఆ హాయి దగ్గర ఓడిపోవడానికి కూడా కొంతమంది ఆ దోచుకున్న కారణాన్ని బట్టి, ఉండకూడనటువంటి దాన్ని తెచ్చిపెట్టడం వల్ల ఓడిపోయాడు తప్ప అక్కడ కూడా ఓడిపోవాల్సిన పని లేదు. ఓడిపోయాడు అన్న మాట కూడా అక్కడ వర్తించదేమో. మళ్ళీ తిరిగి చాలా గట్టి కూడా వస్తారు మనోళ్ళు. కొంత అయితే దెబ్బ అయితే తగులుతుంది, కానీ తిరిగి వీళ్ళు కొట్టిన దెబ్బకి మాత్రం హాయి కనబడదు మళ్ళీ చరిత్రలో. ఎక్కడ పరాజయం లేదు ఇశ్రాయేలుకి, ఎక్కడ కూడా అపజయం అనేది లేదు. ఏ చోట కూడా ఇశ్రాయేలుకి ఓటమి లేకపోవడానికి గల ఏకైక కారణం వాళ్ళు ఉపయోగించిన ఖడ్గాలు కాదు, వాళ్ళకు ముందు నడిచిన దేవుని ఖడ్గమే వాళ్ళని గొప్ప చేసింది. లేఖనాల్లో ఉన్న మాట నేను తెలియపరుస్తున్నాను, ఇశ్రాయేల్లో నీకు ఔన్నత్యాన్ని కలిగించేది దేవుని ఖడ్గమే. అంటే దేవుడి దగ్గర ఏముందన్నమాట? ఖడ్గం ఉందంట. అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఖడ్గాలకని దేవుడి దగ్గర ఉన్నటువంటి ఖడ్గానికి మధ్యన ఉన్న విభిన్నత, మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము, ప్రత్యేకతలు ఏమన్నాయా? లోక సంబంధమైన రాజులు ఉపయోగించిన ఖడ్గాలకి మన దేవుడి దగ్గర ఉన్నటువంటి ఖడ్గానికి మధ్యన ఉన్నటువంటి విభిన్నతలు ఏమిటి, ప్రత్యేకతలు ఏంటి? లోక సంబంధమైన ఖడ్గాలకి దైవికమైన సంబంధమైన ఖడ్గానికి మధ్యన ఉన్న ప్రత్యేకతలు ఏంటి అనేవి 4-5 విషయాలు అవకాశం ఉంటే, లేకపోతే 1-2 విషయాలతోనే పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఒక మాట అయితే మీకు ఐడియాకి వస్తారు కదా, ఒక కాన్సెప్ట్లోకి అయితే వస్తారు. మేము బుర్రలో అయితే మాత్రం డైవర్ట్ అయ్యి వాక్యంలోకి నిమగ్నం అయిపోయారు. ఖడ్గం ఉంది, రాజులు ఉపయోగించిన ఖడ్గాలు ఉన్నాయి, రాజ్యాలు ఉపయోగించినటువంటి ఖడ్గాలు ఉన్నాయి, దేవుడు ఉపయోగించేటువంటి ఖడ్గం కూడా ఉంది. చాలా రాజులు ఫేమస్ చేసినటువంటి ఖడ్గాలు కూడా ఉన్నాయి. ఒక మహారాణా ప్రతాప్ గారిని గొప్ప చేసింది ఖడ్గమే. మరి తన జనాంగాన్ని గొప్ప చేసేటువంటి ఖడ్గం దేవుడి దగ్గర ఉందని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి దేవుడి దగ్గర ఉన్నటువంటి ఖడ్గానికి, లోక సంబంధమైనటువంటి మనుషుల చేతుల్లో ఉన్నటువంటి ఖడ్గానికి ఉన్న తేడాలేంటి? మనుషుల దగ్గర ఉన్న ఖడ్గమో దేవుడి దగ్గర ఉన్న ఖడ్గం ఒకే రకంగా పనిచేస్తుందా? ఒకే రకంగా ఉంటుందా? లేకపోతే వీటికి మధ్యన వాటికి మధ్యన ఏమన్నా డిఫరెన్షియేషన్ అనేటువంటిది ఏదన్నా ఉందా అనేది ఈ రోజున వాక్య పరిశీలనగా జరిగించుదాం. మొట్టమొదటిగా దేవునికి రాజుల చేతుల్లో ఉన్నటువంటి ఖడ్గానికి మధ్యనున్న తేడా,
ఏంటి? రాజులు ఉపయోగించిన ఖడ్గానికి మన దేవుడు ఉపయోగించేటువంటి ఖడ్గానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రధానమైనటువంటి వ్యత్యాసం, విభిన్నత ఏంటి అనగా, రాజులు ఉపయోగించేటువంటి ఖడ్గం ఎదుటున్నటువంటి శత్రువును సంహరించడానికి ప్రయత్నిస్తుంది. రాజులు ఉపయోగించేటువంటి ఖడ్గం ఎదుటున్నటువంటి మనిషిని చంపడానికి ఉపయోగపడుతుంది. కానీ దేవుని చేతిలో ఉన్నటువంటి ఖడ్గం ఎదుటున్న మనిషిని చంపడానికి కాదు, కానీ మనిషిలో ఉన్న పాపాన్ని సంహరించడానికి ఉపయోగపడుతుంది. గట్టిగా చపలు కొడుతూ దేవుని మహింపడతాం. లేఖనాల్లో ఉన్న మాట వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఆయన దగ్గర కూడా రెండంచెలు కలిగిన ఖడ్గం ఉందంట. ఆ ఖడ్గం మూలుగులను ఎముకలు లోపలికి విభజించే మట్టుకు వెళ్ళి హృదయంలో ఉన్న పాపాలని పరిశోధించగలిగే ఖడ్గం వాక్యం అనే ఖడ్గము. ఒక మనిషిని గొప్ప చేసేది వాక్యం అనే ఖడ్గమే. ఒక జీవితాన్ని గొప్ప చేసేది వాక్యం అనేటువంటి ఖడ్గమే. ఒక ఆత్మను ఔన్నత్యాన్ని కలుగు చేయగలిగేది కూడా వాక్యము అనే ఖడ్గమే. దీనికి మించిన ఖడ్గం ఇంకా ఎవరి దగ్గర ఉండదు, ఎవరి దగ్గర ఉండదు. రాజులు ఉపయోగించిన ఖడ్గాలు దేని కొరకంటే శత్రువులు సంహరించడానికండి, మనుషులు చంపడానికి. కానీ దేవుడు ఉపయోగించేటువంటి ఖడ్గం మనిషిని చంపడానికి కాదు, మనుషుల్లో ఉన్నటువంటి పాపాన్ని చంపడానికి. అంటే రాజుల్లో చేతులకు ఉన్న ఖడ్గం మన దైవ సంబంధమైన చేతుల్లో ఉన్న ఖడ్గానికి విభిన్నత ఉన్నదా లేదా? అందుకే లేఖనాల్లో స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటుంది, రెండంచెల కలిగిన ఖడ్గం కలిగిన వాడు. మూలుగులను ఎముకలను విభజించు మట్టుకు లోతుగా హృదయ లోతుల్లోకి వెళ్ళి పాపాన్ని ఎక్కడుందా, పాపం ఎక్కడుందని చెప్పి కనిపెట్టి మళ్ళీ సంహరించగలిగే ఖడ్గం వాక్యము అనే ఖడ్గమే. వాక్యం అనేటువంటి ఖడ్గం మాత్రమే మనిషిలో ఉన్న పాపాన్ని ఏం చేయగలదు? చంపగలదు. మనిషి యొక్క పాపాన్ని చంపగలిగేటువంటి సామర్థ్యం కానీ, శక్తి కానీ, ప్రభావం కానీ ఏ దానికి లేదు. కేవలం దేవుడిచ్చిన గొప్ప ఆయుధం వాక్యం మాత్రమే. వాక్యమే నీకేం కలుగు చేస్తుంది అంటాడైనా? స్వస్థతని కలుగు చేస్తుంది. అందులో సందేహం లేదు. వాక్యమే మానవుడి యొక్క పాపాన్ని పరిశీలించి దాన్ని ఖండించడానికి ఇష్టపడుతున్నాం. వాక్యం మాత్రమే ఆత్మక పరిపక్వత తెచ్చిపెట్టేది. వాక్యం మాత్రమే మనిషి యొక్క జీవితాన్ని లోకంలో ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టేది. వాక్యం మాత్రమే దేవుని ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టగలిగే ఖడ్గం. ఔన్నత్యాన్ని ఒక మనిషికి అందించగలిగే ఖడ్గం కూడా వాక్యము అనే ఖడ్గమే. అది దేవుడి దగ్గర ఉన్న ప్రధాన ఆయుధం. వాక్యం లేకపోతే మానవుల్లో సంక్రమించుకొని పోయినటువంటి ఇముడు పోయినటువంటి ఆ పాపం ఏమైపోద్ది? బయటికి రాదు. వాక్యంలో ఉంటుంది ఒక మాట, నీ వాక్యమే నన్ను ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది, బ్రతికేస్తుంది. అంటే స్వస్థపరుస్తుంది అంటే వాక్యం ఆదరణ గురించే మాట్లాడట్లేదు. లోపల ఇముడిపోయినటువంటి పాపాన్ని సంహరించేది వాక్యమే, స్వస్థతను అందించేది వాక్యమే. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. చాలామందికి క్యాన్సర్ కంతులు పెరిగిపోతూ ఉంటాయి శరీర భాగాల్లో క్యాన్సర్ పుళ్ళు, క్యాన్సర్ ట్యూమర్స్ వస్తూ ఉంటాయి. చాలామంది దాన్ని కనిపెట్టుకోరు. చిన్నగానే మొదలవుతుంది. దాని ఆలస్యం అశ్రద్ధ చేయటం వల్ల పెద్ద మొత్తంగా మారిపోయి తర్వాత ప్రాణం మీదకి కూడా వచ్చేటువంటి పరిస్థితులు చాలా చోట్ల కనబడుతూ ఉంటాయి. క్యాన్సర్ అనేటువంటి ఆ కణితి అలా పెరిగిపోతూ ఉంటుంది. అయితే క్యాన్సర్ కంతిని శరీరంలో నుంచి వేరుపరచాలంటే ఆపరేషన్ థియేటర్లో ఏం ఉపయోగించాలి చెప్పండి? ఆపరేషన్ చేస్తేనే కానీ కంతి దూరం అవుతాం. అవునంటారా కాదంటారా? క్యాన్సర్ కంతి ఇప్పుడే తీసేయాలండి బాబు, తీయకపోతే చాలా పెద్ద పెను ప్రమాదం వచ్చేస్తుందండి బాబు అని చెప్పి డాక్టర్లు అంటారు. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆ క్యాన్సర్ కంతిని తీయడానికి ఉపయోగించేటువంటి పరికరం ఏంటి చెప్పండి? కత్తి. బ్లేడ్ లేకపోతే కంతి అనేది కట్ అవ్వదు. ఇక్కడ కూడా దేవుడి వాక్యం మనం స్వస్థపరుస్తుంది. ఏ స్వస్థత తెలుసా? శరీర సంబంధమైన స్వస్థత కాదు, ఆత్మ సంబంధమైన స్వస్థతను అందిస్తుంది. ఎలాగా అంటే వాక్య మూలంగా వెళ్ళి ఆ పాపాన్ని ఏం చేస్తూ ఉంటుంది? నరికేస్తూ ఉంటుంది. స్వస్థపరచనంటే వాక్యం వచ్చి స్వస్థపరిచేద్దని కాదు, ఆత్మలో స్వస్థత కావాలి. అందుకే వాక్యంలో మాట ఉంటుంది, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మ. నేను ఎప్పుడు కూడా చాలామందికి అంటూ ఉంటాను, శరీర సంబంధమైన స్వస్థత పొందుకోకపోతే ఏమైందమ్మా? ఆత్మలో స్వస్థత పొందుకుంటే చాలు. ఆత్మ స్వస్థత పొందుకోవాలంటే ఖచ్చితంగా వాక్యం అనేది ఆ చోట ప్రయోగించబడాలి. దేవుడి దగ్గర ఉన్న ఖడ్గం వాక్యము అనే ఖడ్గం.
అది నిరంతరం కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, ఆ వాక్యం వెళ్ళిపోయి ఆ హృదయ లోతుల్లోకి వెళ్ళిన పాపాన్ని ఏం చేస్తూ ఉంటుంది, తగలెట్టేస్తూ ఉంటుంది, నరికేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకే వాక్యానికి ఉన్న ప్రాముఖ్యత, ప్రాధాన్యత మరి ఇంక దేనికి కూడా లేదని చెప్పి చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను. చాలా అవసరం వాక్యం. ఈ రోజున నీ హృదయాల్లో పాతుకుపోయినటువంటి ఆ పాపం మలినాల నుంచి నువ్వు విమోచించబడాలంటే, విడుదల పొందుకోవాలంటే ఆ పాపం అనేటువంటి బంధకాల ముందుకి ఇది వెళ్ళి తెగ నరకాలే. నేను అందుకే అంటాను, వాక్యం అండి, వాక్యం అండి, వాక్యాన్ని వినండమ్మా. వాక్యం చెప్తున్నప్పుడు నిద్రపోకండి తల్లి. వాక్యం చెప్తున్నప్పుడు పేరంటలన్నీ, ఫంక్షన్లన్నీ పరుగులు పెట్టకండి అమ్మా. ఈ రోజుని ఆత్మలో కూరుకుపోయినటువంటి ఆ పాపాన్ని నరికేసేది వాక్యం మాత్రమే తల్లి. దయచేసి వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి అమ్మా. అంటే ఎంత చెప్పినా సరే కోమయే కోమా. ఏమండి, అందరి గురించి మాట్లాడలేదు, కొందరు ఉంటారు అంటున్నాను. అది వాక్యం ఏమో ఖడ్గంగా పనిచేస్తానంటే ఏమో దేవుడు. కానీ కొంతమంది మాత్రం అసలు వాక్యం పట్ల ఏ విధమైన శ్రద్ధ ఉండదు. చదవగలుగుతున్నావా? రోజుకి ఎన్ని మార్లు వాక్యాన్ని చదువుతున్నావు? ఎన్నిసార్లు వాక్యానికి నువ్వు సమయాన్ని కేటాయించగలుగుతున్నావు? అది ఖడ్గంగా ఉపయోగపడుతుందని వాక్యంలోకి రాయబడింది కనుక ఎంతో కొంత సమయాన్ని దేవుని యొక్క వాక్యం కొరకు, దేవుని యొక్క ఖడ్గం కొరకు నీ ఆత్మని శరీరం సహకరించగలుగుతా ఉందా? కొంత సమయం అయినా సరే వాక్యం చదువుకోవడానికి ప్రయత్నించగలుగుతావన్నా? అయ్యో, ఈరోజు వాక్యం చదివినప్పుడు మాత్రమే కదా నాలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా బయటపడేవి. వాక్యం చదవకపోతే నాలో ఏ పాపం ఉందనేటువంటిది నేను గ్రహింపులోకి రాలేను కనుక వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని అభ్యసించాలి అనే ఆలోచన ఉండదు. కానీ అసలు వాక్యానికి అసలు సమయం ఎవరు? కొంతమంది బైబిల్ చదవడానికి కొంతమంది సమయం ఎవరో, సినిమాలు చూడడానికి వీళ్ళకి సమయం ఉంటుంది, సినిమా పాటలు వినడానికి చాలా చక్కటి సమయం అయితే ఉంటుంది. కానీ వాక్యం వినడానికి మాత్రం, వాక్యం చదవడానికి మాత్రం అసలు వీలు లేదండి, కుదరట్లేదని పనులు ఎక్కువైపోయినాయండి. బయటికి వెళ్ళడానికి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోతా ఉందండి. బైబిల్ తీద్దాం అనుకుంటున్నామండి, ఎవడొకడు ఫోన్ చేస్తున్నాడండి. బైబిల్ చదువుదాం అనుకుంటున్నామండి, ఏదో కొత్త పని వచ్చేస్తా ఉందండి అని చెప్పి అసలు సిసలైనటువంటి ఆత్మలో ఉన్న పాపాన్ని నిర్మూలించేటువంటి ఆ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నావా నువ్వు? చాలాసార్లు చదవగలుగుతున్నావా? వాక్యానికి ఎంత సమయం ఇస్తున్నావు నువ్వు? ఆయన ఖడ్గమే ఉందని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది కదా. జీవం కలిగిన దేవుని ఖడ్గమని, ఆత్మ ఖడ్గమని చెప్పి వాక్యంలో స్పష్టమైనటువంటి రీతిలో రాయబడింది. ఆ వాక్యానికి నువ్వు సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? నీ హృదయంలో, నీ శరీరంలో పాతుకుపోయినటువంటి పాపాన్ని ఏదో రకంగా లోతుగా వెళ్ళి ఖండించేటువంటి ఆ వాక్యానికి ఎంతో కొంత అవకాశాన్ని ఇవ్వగలిగేటువంటి వాడిగా ఉన్నావా? అసలు వాక్యమే లేని జీవితాలుగా ఉంటే మాత్రం మాట చెప్తున్నాను, మీలో ఎంత మాత్రం వెలుగు లేనే లేదో. వాక్యం ఉన్న చోట చీకటి ఉండదు, వాక్యం లేని చోట చీకట ఉంటదే. అసలు బైబిల్ ఏంటి రోజు చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ హృదయాల్లో చేతులు ఎత్తుకోండి. చదవలేని వాళ్ళు ఫీల్ అవుతారు కనుక. రోజు చదువుతున్నామమ్మా, రోజుకి ఎన్ని అధ్యాయాలు పూర్తి చేయగలుగుతున్నాం? మీరు ఎప్పుడన్నా గమనించారు లేదో నాకు తెలదు, కానీ వాక్యానికి కానీ సమయాన్ని ఇచ్చి వాక్యాన్ని చదవడానికి కొంత అవకాశాన్ని ఇచ్చిన తర్వాత, వాక్యం చదివేసిన తర్వాత మనకి తెలియనటువంటి ఆత్మానందం పొందుకుంటాం. ఆత్మానందంతో పాటుగా ఒక అనుభవం ప్రతి వ్యక్తిలో కూడా కనబడాలి. ఆ అనుభవం ఏంటి తెలుసా? వాక్యం చదివేసిన తర్వాత. అంటే రోజు కూడా చదివేక్కర్లేదు, అంటే చదవద్దని అనట్లేదు, ఏదో ఒక రోజు వాక్యం కొంచెం ఎక్కువసేపు చదివేసిన తర్వాత వెంటనే మనకు అనిపించింది తెలుసా, దేవుడి కొరకు ఏదైనా చేయాలి, దేవుడి కొరకు బ్రతకాలి, దేవుడి కొరకు ఏదో రకంగా పరిశుద్ధంగా బ్రతకాలని వెంటనే ఫీలింగ్ మొదలైపోద్ది. వాక్యంలో మాత్రమే ఉంటుంది అది. ప్రార్థనలో మళ్ళీ అప్పుడప్పుడు కనపడకపోవచ్చు. వాక్యం చదివిన అనంతరం మీరు గమనించలేదు, నాకు చాలాసార్లు అనిపిస్తుంది, వాక్యం ఎప్పుడైతే ఎక్కువ చదువుతామో ఆత్మలో హ్యాపీనెస్తో పాటుగా ఇంకా దేవుడి కొరకు ఏదైనా చేయాలి, ఇంకా దేవుడి కొరకు ఏదైనా బ్రతకాలి, ఇంకా నువ్వు కూడా పరిశుద్ధంగా జీవించాలి అనేటువంటి ఆ ఆకాంక్ష వాక్యం చదివిన అనంతరమే పొందుకుంటాం. మీరు గమనించారో లేదో? చాలా తృప్తి ఉంటుంది అది. ఎందుకంటే అది వెళ్ళి ఆ పాపాన్ని ఏం చేస్తుందన్నమాట, నరికేస్తుంది. మాంసం అనుకున్నటువంటి బసరలాగైతే కత్తి వేరుపరుస్తూ ఉంటుందో, ఈ మనసుకి ఆత్మకి పట్టినటువంటి పాపాన్ని వేరుపరిచేది వాక్యమే. మేకమాసం దగ్గరికి వెళ్ళిన తర్వాత కట్ చేస్తాడు లేదా? ఆ బసను దేంతో కట్ చేస్తాడు? కత్తితో కట్ చేస్తాడు. ఈ వాక్యం కూడా హృదయ లోతుల్లోకి వెళ్ళి ఆ పాపపు ఛాయల్ని, ఆ పాపపు మాలిన్యాన్ని, ఆ పాపపు అనుభవాల్ని మనస్సు నుంచి, ఆత్మ నుంచి కూడా వేరుపరుస్తూ ఉంటుంది. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి, వాక్యానికి సమయాన్ని ఇవ్వండి. వాక్యాన్ని వినడానికి కూడా చాలాసార్లు మనం సహకరించవలసిన అవసరం ఉంది. అసలు వాక్యం అంటే ఎక్కడ, ఇంకా వాక్యం అంటేనే కొంతమందికి నిద్రలో, కొంతమందికి ఇంకో రకంగా వెళ్ళి వ్యక్తితో మాట చెప్తున్నాను, ఖచ్చితంగా నువ్వు దైవ సంబంధమైన వ్యక్తివైతే కాదు.
సందేహం లేకుండా చెప్తున్నాను, మనుషులు ఉపయోగించేటువంటి ఖడ్గం మానవుల్ని చంపడానికే. మానవుల్లో ఉన్న పాపాన్ని చంపేది మాత్రం దేవుని వాక్యమే. మూలుగులు మట్టుకు విభజించు మట్టుకు హృదయ లోతుల్లోకి వెళ్ళి ఆ పాపాన్ని పరిశోధిస్తుందంటే ఎక్కడుంది, ఏ పాపం ఏ చోట ఉంది, ఏ లోటు కనబడుతుంది వీళ్ళలో, ఏ పాపం కనబడుతుంది వీళ్ళలో, ఏ పొరపాట్లు కనబడుతున్నాయని చెప్పి వాక్యం వెళ్ళి దాన్ని పరిశోధించి బయటికి లాక్కొని రావాలి. అంటే పందుకోకలా దాక్కుంటే కన్నల్లో అలా దాక్కున్న పందుకోకలు ఎలాగైతే లాక్కొస్తుందో ఈ వాక్యం ఆ పాపాన్ని బట్టి లాక్కొస్తుంది, నరికెత్తదా పందుకోకని అడిగి వెళ్ళి. అలా వాక్యమే చదవకపోతే ఇంకేముంటుందండి? బైబిలే తర్రని కొంతమంది పండగలకి ఏదో కొన్ని కార్యక్రమాలకి తెరిచేటువంటి వాళ్ళే తప్ప బైబిలే తర్ర. ఇక్కడ ఆదివారంలో వచ్చే వరకు ఎక్కడుంది ఈ బిస్కెట్లు ఎక్కువ, ఇంటి దగ్గర తెరిచితే ఏముండదు, ఎక్కడ ఏం చెప్పారు, ఏ పేజది, ఏ గ్రంథం, ఎక్కడ యాక్షన్, ఇంటి దగ్గర బైబిల్ తెస్తారంటే అసలు తీరేలు దితే తీసుకోండి తీ ఈ యాక్షన్లు ఎక్కడ ఎందుకు? ఇంటి దగ్గర ఉందా యాక్షన్? ఇంటి దగ్గర తీయగలుగుతున్నావా వాక్యాన్ని, చదవగలుగుతున్నావా వాక్యాన్ని? నీలో ఉన్న నీకు తెలియనటువంటి లోటుల్ని బయట పెట్టేటువంటి వాక్యానికి కొంత సమయం అయినా సరే ఇవ్వగలుగుతున్నావా? లేదండి పాస్టర్ గారు, వీళ్ళు కావట్లేదండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం పడుకునేది వరకు పనుల్లోనే మునిగిపోతున్నామండి. మధ్యాహ్నం అలాగా నడుము వాల్చుకుంటాం, సాయంత్రం అలాగ అయిపోతూ ఉంటుందండి. బజ్జీలు తినడానికి పకోడీలు తినడానికి సమయం అయితే ఉంది, కానీ ఆ వాక్యం చదవడానికి మాత్రం ఉంటుంది. బజ్జీలు వేసుకోవడానికి సమయం ఉంది, ఊర్లతో ముచ్చట్లు వేసుకోవడానికి సమయం ఉంది, ఈదులో కూర్చొని పనికిమాల కబుర్లన్నీ చెప్పుకోవడానికి సమయం అయితే ఉంటుంది, కానీ పాపాన్ని నిరోధించేటువంటి, ఉదయాన్ని శుద్ధీకరించేటువంటి వాక్యానికి మాత్రం ఏమలేకపోతున్నాం, మనం అవకాశం ఇవ్వలేకపోతున్నాం. నీకు విరోధముగా నేను పాపము చేయకుండానట్లుగా నా హృదయంలోని వాక్యాన్ని ఏం చేశాను ఆయన, నేను చెప్పండి భద్రపరుచుకున్నాను. ఆ వాక్యం గుండెల్లో ఉండాలండి. 4 కోళ్ళ మధ్యన కాదు వాక్యం ఉండవలసింది, బైక్ దగ్గర కాదు వాక్యం ఉండవలసింది. ఇక్కడ వెదజల్లుతున్నటువంటి ప్రతి మాట కూడా ఖడ్గాల వలె హృదయాల్లోకి దూసుకు వెళ్ళిపోవడంతో పాటుగా ఆ చోటవన్నీ కూడా దాచబడాల, ఆ చోటంతా కూడా వాక్యం భద్రపరచబడాలి. అప్పుడు మాత్రమే ఆ అపవాది వేసేటువంటి శోధనని ఈ వాక్యం అనేటువంటి ఖడ్గం నిరోధించగలుగుతా తప్ప వాక్యాన్ని హృదయంలో పెట్టుకోకుండా గుమ్మాల దగ్గరే వదిలేసి వెళ్ళిపోతే అపవాది వచ్చేట్లు ఏం చేస్తారంట, పుచ్చుకని ఎత్తిపోతాడండి. ఎత్తిపోతాడు లేదా ఎక్కడ ఆ గుమ్మం వరకు వెళ్ళేటట్టుగా వాక్యం అయిపోతుంది. ఇక్కడ మాత్రం ఫోకస్ అంతా కూడా వాక్యం మీద ఉన్నట్టుగానే కొంతమంది కనబడుతూ ఉంటారు. ఒక్కసారి మందిరం ఆ గడప దాటిన తర్వాత అపవాది వచ్చే వాక్యాన్ని అంతటినీ కూడా, ఇప్పటి వరకు విన్న వాక్యం అంతటినీ కూడా అలా ఎత్తుకుని పోతాడు. లేఖనాలు సెలవిస్తున్నాయి, 2 అంచెల గల ఖడ్గం లాంటి వాక్యం ఉందా? ఈ రోజున వాక్యం నీ జీవితంలో పనిచేస్తూ ఉందా? దేవుడి మూలంగా మాట్లాడుతున్న సేవకుడి యొక్క మాట నీ హృదయాల్లోకి చొచ్చుకెళ్తుందా? నీ హృదయాల్లో పాతుకుపోయినటువంటి పాప ఆ ఛాయల్ని విరగొట్టగలుగుతుందా, తెగ నరగలుగుతుందా వాక్యం? ఒకవేళ లేదు అంటే ఆ గుమ్మం దగ్గర వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. అందులో సందేహం ఏమి లేదు, సందేహం లేదు. కొంతమంది అసలు వాక్యం ఏమో హృదయ లోతుల్లోకి వెళ్ళిపోద్ది, మూలుగులు విభజించు మట్టుకనేమో చక్కగా హెబ్రీ పత్రికలో రాసాడు ఆ మాట. అంటే లోతుగా వెళ్తుంది అంటే వాక్యం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, నొప్పిని కలిగించదన్నదా? వాక్యం ఎప్పుడు కూడా నొప్పిని కలిగించాలి. ఖడ్గం ఎప్పుడు కూడా శరీరానికి బాధను కలిగిస్తుందా లేదా? ఖడ్గం ఎట్టుకుని లోపలకు దోచుకున్నాం అనుకో నొప్పి వస్తుందా? చాకెట్టుకుని ఇలా కోసుకున్నాం అనుకోండి సలుపు వస్తుందా లేదా? వాక్యం వింటున్నప్పుడు కూడా నీకు బాధ రావట్లేదంటే అది వాక్యమే కాదు. ఆ వాక్యం నీకు బాధను కలుగు చేయాలి, మనసుకు తృప్తిని కాదు కలుగు చేసేది. వాక్యం అనేది మనసుకు ఆనందాన్ని కాదు కలుగు చేసేది. వాక్యం అనేది మనసుకి తృప్తిని కాదు కలుగు చేయవలసింది. ఎప్పుడు కూడా వాక్యం మనసుని గాయపరచాలి, హృదయాల్ని బ్రద్దలు కొట్టాలి, హృదయాల్లో బాధ కలుగు చేయాలి వాక్యం. అది జీవం కలిగిన దేవుని వాక్యం. ఒక సేవకుడు వాక్యం చెప్తున్నాడు, మనసంతా హాయిగా ఉందండి, చాలా తృప్తిగా ఉందండి అని అంటనే ఉంటుంది. అసలు దైవ సంబంధమైన వాక్యం కాదు. నిజంగా దేవుని వాక్యం నీ మనసును గాయపరుస్తుంది. ప్రతి వారం అలాగే ఉంటుంది. ఏ రోజు కూడా అబ్బా చాలా బాగుందండి, ఎంత ఆనందంగా ఉందో, చాలా హాయిగా ఉందండి, చాలా నెమ్మదిగా ఉందండి మనసు. అది కాదు వాక్యం. వాక్యం ఎప్పుడు బాధ పెట్టాలి, వాక్యం ఎప్పుడు కూడా నువ్వు దుఃఖపరచాలి. నిజమైన దేవుని వాక్యం ఎప్పుడు కూడా విశ్వాసాన్ని నరికేస్తూ ఉంటుంది, ఎప్పుడు ఆనందాన్ని కలిగి చేయదు. ఏ వాక్యం కూడా ఆనందాన్ని కలిగి చేయకూడదు, బాధనే కలిగి చేయాలి. నిరంతరము కూడా ఖండిస్తూనే ఉండాలి వాక్యం. కానీ విశ్వాసులకు ఖండించేటువంటి వాక్యం వద్దు,
ఎలాంటి వాక్యం కావాలి? దురద చెవులు గలవారు అని ఉంది బైబిల్లో. తియ్యగా హాయిగా తేనె పలుకులు పలికే వాక్యం ఉంటాము. పాస్టర్ గారు ఎంత బాగా చెప్తారో వాక్యం, గంట చెప్తారు కానండి ఎంత బాగుంటుందో ఏమనరు. అయితే బాగా గుర్తుపెట్టుకో, అది అసలు వాక్యమే కాదు. అది అసలు వాక్యమే కాదు. తియ్యగా ఉండాలంట. మా ఇంట్లో కూడా అన్నారు, ఎంత హాయిగా ఉండాలో తెలుసా వాక్యం ఏంట. పాస్టర్ గారు చూడు ఎంత చక్కగా చెప్తున్నారు, మృదువుగా నెమ్మదిగా హాయిగా స్మూత్గా మృదువుగా హాయిగా ఉండేది వాక్యం కాదండి ఇంటి బిడ్డలారా. వాక్యం అనేది ఖండించాలని వాక్యంలో రాయబడింది. వాక్యం అనేది ఇక్కడ ప్రకటిస్తున్నప్పుడు హృదయ లోతుల్లో గుచ్చుకొని వెళ్ళిపోతుంది, బాధపడాలి, దుఃఖపరుస్తుందని వాక్యంలో రాయబడింది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, బైబిల్ గ్రంథం ఆరంభం మొదలు ముగింపు వరకు ఏ భక్తుడి యొక్క వాక్యం కానీ ఏ భక్తుడి యొక్క మాట కానీ సమాజానికి ఆనందాన్ని కలుగు చేసే మాట ఒక్కడు కూడా లేదు. ఏ ప్రవక్త అయినా, ఏ సేవకుడైనా, ఏ దైవజనుడైనా ఆయన మాట్లాడిన ప్రతి మాటకి కూడా లోకం నొచ్చుకుందే, బాధపడ్డాదే. ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి దుఃఖపడ్డారో అదే నిజమైన వాక్యము. ఖండించేటువంటి వాక్యమే దేవుని వాక్యం. మనసుకి హాయిని, హృదయానికి తృప్తిని కలుగు చేసేది వాక్యం కాదు. గాయం వచ్చేదంటది, ఏ అబ్బాయి ఇలా గుచ్చేస్తుంది వాక్యం, ఎంత ఇబ్బంది పడిపోతుంది. అత్తమాటలోనండి, అత్తమాటలు ఖండించడమే వాక్యం అంటేనే ఖండించడం. బైబిల్ గ్రంథంలో మళ్ళీ చెప్తున్నాను, ఏ భక్తుడైనా, ఏ సేవకుడైనా, ఏ ప్రవక్త అయినా, ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడిన మాటను బట్టి ప్రజలు ఆనందించారా? ఆనందించారు. ఎప్పుడైనా సరే యేసుక్రీస్తు ప్రభు వారు మొదలు ఎప్పుడు హాయిగా వినసొంపుగా ఉండేటువంటి మాటలు పలకలేదు. ఒరే సర్పసంతానమా, ఒరే నక్కల్లారా అని చెప్పి చాలా గట్టిగా చెప్పాడు వాక్యం. స్మూత్గా చెప్పాడా? హాయి అనిపించిందా? అందుకే రాళ్ళు ఎట్టి చంపేశారు, సిలివెక్కిచ్చేసి వృత్తినేనా. మాటలు కాలు గాయపడ్డారో. వాక్యం మనిషిని గాయపరుస్తుంది, వాక్యం శరీరాన్ని దుఃఖపరుస్తుంది, వాక్యం ఆ ఆత్మలో ఏదో రకమైన నొప్పిని కలుగు చేస్తుంది. అదే నిజమైన వాక్యము. దురద చెవులుగా వాళ్ళు అందరూ అంటలేదు. స్మూత్గా ఉండాలి వాక్యం, వాయిస్ స్మూత్గా ఉండాలి, ఖండించేట్టుగా ఉండకూడదు. ఖండించేట్టుగా ఉంటే సంఘం చెదిరిపోద్దనే వాళ్ళు కొంతమంది. నిజంగా నేను గమనించింది తెలుసమ్మా, ఒక హేమన్ బాబు గారు, ఒక ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, బిల్లీ గ్రహాం గారు, ఇలా కొంతమంది ఖండిస్తూ చాలా స్పీడ్గా వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు తప్ప ఇంకెవరు అలా స్పీడ్గా చెప్పలేరని కాదు, చెప్పగలరు. అలా చెప్తే సంఘం చెదిరిపోద్దన్న భయంతో చెప్పలేరు. వాళ్ళకి అనిపిస్తుంది ఖండితంగా చెప్పాలి, బలంగా చెప్పాలి. ఆ ఎదుటి వ్యక్తి ఆ హృదయాన్ని ఏదో రకంగా విడదీయగలిగేటువంటి, బ్రద్దలు కొట్టగలిగేటువంటి రీతిలో నా వాక్యాన్ని ప్రకటించాలి. చాలా ఖండితంగా చెప్పాలనుకుంటారు సేవకులు, కానీ చెప్పలేరు. చెప్తే ఎక్కడ సంఘం చెదిరిపోద్దన్న భయంతో. నేను ఇందాక చెప్పిన సేవకులు ఒక్కలే గొప్పలు కాదు, చాలామంది సేవకుల్లో, దేవుని ఏర్పాట్లో ఉన్న సేవకులు వాక్యాన్ని ఖండితంగానే చెప్పాలనుకుంటారు. కానీ అలా ఆలోచించేది ఏంటి తెలుసా? చెప్తే సంఘం చెదిరిపోద్దేమో. కేజీ ఓక ఎందుకండి, సరైన ఒక గింజ చాలు. వాక్యాన్ని చెదిరిపోయేటువంటి సంఘం అవసరం లేదు, వాక్యానికి బలపడే సంఘం ఒక్కరున్నా చాలు. దురద చెవులు వినసొంపుగా తేనె పలుకులుగా ఉండాలి ఇంకా అందరికి. వాక్యం ఏమో ఖడ్గంగా అన్నాడా? వాక్యం ఖడ్గం అన్నాడా? ఆత్మ ఖడ్గం అన్నాడా? బైబిల్లో నన్ను అడుగుతున్నానమ్మా, ఎక్కడ ఒక మనిషికి ఆనందాన్ని కలుగు చేసేటువంటి వాక్యం ఏ భక్తుడు చెప్పాడో? ఆది మొదలు అంతం వరకు ఏ సేవకుడైనా సరే ఒక మనిషిని ఏదో రకంగా ఆకర్షించాలని, ఏదో రకంగా ఆనందపరచాలనేటువంటి మాటలు ఎప్పుడు ఆదరణ ఉంది వాక్యాన్ని బట్టి, ఓదార్పు ఉంది వాక్యాన్ని బట్టి, కాదా అనట్లేదు. కానీ వాక్యం ఎప్పుడో కూడా మనిషికి గాయాన్నే కలుగు చేయాలి, నొప్పిని కలుగు చేయాలి. అది కాకపోతే వాక్యమే కాదు, అది వాక్యమే కాదు అసలు. అది కలుగు చేయకపోతే వాక్యం ఏ విధంగా అవుతుంది అంటారమ్మా చెప్పండి. వాక్యంలో ఒక మాట అంటాడు యేసయ్య, నేను భూమి మీదకి సమాధానాన్ని పంపించడానికి నేను ఇష్టపడలేదు, ఖడ్గమునే పంపించుచున్నాను. నేను భూమి మీదకి సమాధానాన్ని పంపించడానికి ఇష్టపడలేదు, ఖడ్గమునే పంపించడానికి ఇష్టపడుతున్నా. ఖడ్గం పరిశుద్ధాత్మ.
పరిశుద్ధాత్మ దేవుని మూలంగా నడిపించబడేటువంటి ప్రతి సేవకుడి యొక్క మాట కూడా ఖడ్గల్లాగా హృదయాల్లోకి దూసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. వినసొంపుగా, చాలా శుతిమెత్తనగా, ఆ తేనె పలుకులుగా ఉంటున్నాయంటే ఖచ్చితంగా అది దేవుని యొక్క మాట కాదు. ఖండించాలి. ఆత్మలో పేరుకుపోయినటువంటి ఆ పాపాన్ని ఆ వాక్యం ఖండించగలగాలి. మానవుడి యొక్క శరీరంలో ఉన్నటువంటి పాపపు అనుభవాలన్నింటినీ కూడా వేరుపరచగలిగిన గాయాన్ని, వాక్యాన్ని కలుగు చేయగలగాలి. ఆ వాక్యం ఒక మనిషిని మార్పుల్లోకి నడిపించలేకపోతుందంటే, హృదయాన్ని బ్రద్దలుగొట్టలేకపోతుందంటే, ఆత్మలోకి ఖండితంగా వెళ్ళలేకపోతుందంటే అది దేవుని మాట కానే కాదు. కాదది. ఏ రోజు కూడా హ్యాపీగా ఉండకూడదమ్మా వాక్యం. వాక్యం అనేది మనసుకి ఎప్పుడూ కూడా ఆనందాన్ని కలుగు చేయకూడదు. వాక్యం అనేది ఎప్పుడూ కూడా హృదయాన్ని బాధపరచాలి, దుఃఖపరచాలి, బయటికి రావాలనేటువంటి ఆలోచన కలుగు చేయాలి. వాక్యం వినసొంపుగా ఉండవేటండి బాబు, వినసొంపుగా మృదువుగా ఉండవేటండి. బయట నుంచి ఒకరు వచ్చారు, ఒకరోజు అన్నారు వాక్యం ఇక్కడ, ఇలాగైతే కష్టమే రాలేదు. మళ్ళీ ఇంకోళ్ళు వచ్చారు, మా అమ్మగారు పిలిచి అడిగారు, మా వాక్యం కొంచెం గుచ్చుకున్నట్టు ఉంటుంది, ఇలాగే కావాలి. ఇద్దరు ఒకరు వద్దని వెళ్ళిపోయిన వాళ్ళ జీవితాలు ఈరోజు పాడైపోయినాయి. కావాలి అని చెప్పి వస్తున్నారు చూడండి, వాళ్ళ జీవితాన్ని దేవుడు బాగుపరుస్తాడు. నేను రీసెంట్గా గమనించిన విషయం, ఒకసారి వచ్చారు ఆ ఫ్యామిలీ, వాక్యం విని చాలా ఖండితంగా ఉంది అక్క, బ్రదర్ గారి వాక్యం కష్టమే, వెళ్ళిపోయారు. పట్టించుకోలేదు నేను. ఇంకొకరు వచ్చారు, ఈ అమ్మగారు, వెళ్ళిపోతాం మా అమ్మగారి దగ్గరికి వచ్చి, ఏనండి పాస్టర్ గారు వాళ్ళ తల్లి గారు, నేనేనమ్మా, వాక్యం కొంచెం గట్టిగా ఉంటుందని అంటే, ఇదే కావాలండి మాకు, ఈ వాక్యమే కావాలి. వీడన్నారండి, వద్దు, మనసుకి బాధను కలుగు చేస్తుంది, హృదయాన్ని గాయపరుస్తుంది అని దేవుని ఖడ్గాన్ని, దేవుని వాక్యాన్ని కాదని విసర్జించి వెళ్ళిపోయిన వాళ్ళు పాడైపోయారు 4 రోజుల క్రితం. వాక్యం ఎప్పుడు కూడా హృదయ లోతుల్లోకి దూసుకొని వెళ్ళిపోవాలి. వాక్యం ఎప్పుడూ కూడా మనిషిని గాయపరచడం, శుతిమెత్తనే తేనె కబులు. అందుకే అన్నాడు కదండి బైబిల్లో, దురద చెవులు గలవారు కలరు అనంద. దురద అంటే దురద అత్తమాటలు గోపుకుంటారని కాదు, హాయిగా ఉండాలి. ఇలా చెవులు అనుకుంటుంటే హాయిగా ఉంటుంది, అలాంటి మాటలు ఉండాలి. చెవులు ఇలా అనుకుంటున్నాం అంతదా, అలా ఉండాలి వాక్యానికి. అది దురసవు అంటే నేను గోపుకుంటారని కాదు దానికి అర్థం, ఆత్మీయార్థం. పరలోక ద్వారాలు తెరవబడిన గాక, పరలోక దేవదూతలన్నీ కూడా చెప్పలతో బహుమానాలు తెచ్చిన గాక, గంపలెట్టుకుని వచ్చేయాలంట పరలోక దేవదూతలు. గంపే ఇలా దింబరిచ్చేస్తుందంట. ఆ వాక్యాలు కావాలి అమ్మగారికి. గంపల నుంచి దింబరిచ్చేసి పరలోక వాక్యాలు ఏమో తెరబడిపోయి, వాక్యం అయితే వద్దు కానీ దీవెని కావాలి నీకు. ఏమండి లేరండి అలాంటి వాళ్ళు. ఖండించేటువంటి వాక్యం ఉందని చెప్పి మందిరాలు వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు లేరా? ఖండించేటువంటి వాక్యం ఉందని చెప్పి ఇక్కడ కష్టం అండి, ఇక్కడ నిలబడలేవండి, ఎలాగైతే అలాగండి, ఇంకా అత్తమాటలు అండి అని వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? ఒక మాట చెప్తున్నాను, దేవాది దేవుడిని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచయం మొదలు ముగింపు వరకు ఖండితమైన వాక్యాన్నే ప్రకటించాడు. ఎక్కడ కూడా ఒకరిని సంతోషించినట్టు కానీ, మనసుకు ఆనందాన్ని కలుగజేసినట్టు కానీ, నలుగురిని ఆకర్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజైన మాట మాట్లాడనే లేదు. ఎప్పుడూ కూడా ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాడు. అవతల ఎప్పుడూ కూడా ఈయన మీద రాళ్ళు వేయడం వేస్తానే ఉన్నాడు. ఖండించాలన్న వాక్యం అనేది ఎప్పుడు, అప్పుడప్పుడు కాదు. వాక్యం అంటేనే ఖండితమైన వాక్యం, వాక్యం అంటేనే ఖడ్గం. ఇంకెప్పుడు స్లోగా దిగుతుంది, స్పీడ్గా దిగుతుంది, నొప్పి లేకుండా దిగుతుంది, తెగిపోకుండా దిగుతుంది అన్నది వాక్యం కాదు. ఎప్పుడు దిగుతుంది ఆ వాక్యం. 2 ఏపుల నుంచి దిగుతుంది అది, 2 ఏపుల నుంచి దిగుతుంది అది. పాపాన్ని నిర్మూలించడానికి దేవుడు వాక్యం ఎప్పుడో కూడా ఉపయోగించేది. ఉండట్లేదు కొంతమంది జీవితాల్లో వాక్యం లేదు, పరిచయంలో వాక్యం లేదు. మార్పు ఎప్పుడు వస్తుందంటే ఇంకెప్పటికే రాదాలి జీవితాల్లో, ఇంకెప్పటికే రాదాలి జీవితాల్లో. మూతుగా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలంటే అది దేవుడి వాక్యం కానే కాదు.
ఎంత దారుణంగా మాట్లాడేవాడి ఏసయ్య. ఎలా అనేవాడు, సర్ప సంతానమా. అది చిన్న మాట. పాములో నుంచి వచ్చిన వారులారా. ఎవరినన్నాడు? యూదుల మధ్యకెళ్ళి యూదులను అన్నాడు ఆయన. యూదుల మధ్యకెళ్ళి యూదులను అన్నాడు. సర్ప సంతానమా, వ్యభిచారులారా అన్నాడా? ఖండితంగా చెప్పాడా వాక్యం? స్మూత్గా చెప్పాడా? నక్క అన్నాడు ఆయన మాట. ఎవరినే? రాజు ఎదురు నిలబడి నక్క అన్నాడు. ఎలీషా కావచ్చు, ఏలియా కావచ్చు, ఎవరైనా చూడండి, దేవుడి చేతిలో వాడబడినటువంటి ఏ సేవకుడైనా సరే మాట్లాడే మాట లోకానికి, జనానికి బాధనే కలుగు చేసింది. దేవుడి మాట ఎప్పుడూ కూడా హృదయంలో బాధను కలుగు చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. గుచ్చుకుంటుంది ఆ వాక్యం ఎప్పుడూ కూడా. హృదయం లోతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే వెళ్తేనే పాపం అనేది అక్కడి నుంచి తెగ నరకబడుతుంది. అంతేగాని ఖండితంగా లేని వాక్యం ఉన్న చోట, ఖండితంగా లేని వాక్యం ఉన్న చోట అసలు ఉండకూడదు అంటాను. అక్కడ చీకటే ఉంటుంది. వెలుగు ఏమాత్రమూ కూడా లేదంటాడు ఆయనలో చీకటి ఏమాత్రం లేదు. మీరు చీకటి సంబంధులే ఉండండి అని అనలేదు, వెలుగు సంబంధులే ఉండండి అన్నాడు. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారా అన్నాడు ఆయన. ఉప్పు మండుతుందా? మండదో? దెబ్బ మీద వేసుకుంటే సుర్రు మంటదా? అందా? రుచిని కలిగి చేస్తూ ఉంటుంది. వంట కూడా చెప్పే మాట అలా ఉండాలి. వాకింగ్ చెప్పుతూ ఉంటారు, లోకం మండాలి. ఏదోటి చేయాలి దేవుడి గారు, ఏదో రకంగా దేవుడి గారు బ్రతకాలి, ఏదో రకంగా పాపంలో నుంచి బయటపడాలి, ఏదో రకంగా ఈ పాపం మీద నేను విజయాన్ని పొందుకోవాలి అనే ఆలోచన నీ హృదయంలో రావట్లేదంటే ఖచ్చితంగా వాక్యం నీ జీవితంలో పని చేయట్లేదు. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, ఆయన దగ్గర ఒక ఖడ్గం ఉందంట. ఆ ఖడ్గం వాక్యం అనే ఖడ్గము. అయితే రాజుల దగ్గర ఉన్న ఖడ్గాలు కూడా ఉన్నాయి, మనిషిని చంపడానికి మాత్రమే ఉపయోగపడ్డాయి. కానీ దేవుడి చేతిలో ఉన్న ఖడ్గం మనుషులు ఉన్న పాపాన్ని చంపడానికి ఉపయోగపడింది. వాక్యం వినడం వల్ల పాపంలో నుంచి భయపడతా ఉన్నాం. వాక్యం చదువుట వల్ల పాపాన్ని విడిచిపెట్టాలన్న ఆలోచనలోకి వస్తాం. వాక్యాన్ని ఎంతగా అయితే వింటావో అంతగా నువ్వు మార్పును పొందుకుంటావు. వాక్యమే నీ జీవితంలో లేకపోతే నీకు వెలుగు ఏ విధంగా కూడా ఉండదు. మొట్టమొదటిగా ఆయన ఖడ్గం దేనికి ఉపయోగపడుతుంది? విశ్వాసను గొప్ప చేసేది దేవుడి వాక్యమే. ఆత్మలో పరిపక్వత, జీవితాల్లో బాగా చేసేది, లోకంలో నీ సాక్ష్యాన్ని ఘనమైన రీతిలో నిలబెట్టేది, పాపంలో నుంచి విడిపించి పరిశుద్ధతలోకి నడిపించి ఒక పవిత్రమైనటువంటి దీపస్తంభంగా నిలబెట్టగలిగేటువంటి గొప్ప ఆయుధం వాక్యమే. అది నీకు ఔన్నత్యాన్ని కలిగజేస్తుందా, కలిగజేయదా? గొప్ప చేస్తుందా లేదా? మన వార్త లోకంలో గొప్ప వాళ్ళు అయినట్టే కదా. మన బట్టి 10 మంది ఏమంటాడు, మారాడండి, ఆవిడ మారిందండి, అదండి ఇదండి అని అంటున్నారంటే గొప్ప చేయబడుతున్నావా లేదా? ఎప్పుడు చేయబడతాం? వాక్యాన్ని బట్టే. నేను మార్పుల్లోకి వచ్చానంటే దానికి ముందు వాక్యం వినేవాడిని. నేను మా అమ్మగారిని అడగండి, మందెత్త వాక్యం వినేవాడిని నేను. మీరు నమ్ముతారా? కాదమ్మా, మందెత్త ఏఆర్ స్టీవెన్సన్ గారి పాటలు వినేవాడిని. ఏడుపు వచ్చేది నాకు, కదిలిపోయేవాడిని. మా అమ్మగారు అనేవాడిని, ఇంకా ఈయన అనేది మా అమ్మ. అలా చేయకూడదు అనలేదు మా అమ్మ. తప్పది అని అనలేదు మా అమ్మ. ఈయన ఇంకానే అవుతే తాగో కానీ ఇంకా ఈయన అని అన్న 10-15 రోజులకి మార్పు వచ్చింది. నిజం అండి, లేని మాట ఏం కాదు. మా అమ్మని అడగండి. ఇప్పుడు వంటగదిలో కూర్చొని చక్కని పరిశుద్ధమైన ఆహారం తింటున్నాను నేను, అక్కడ స్టీవెన్స్ అన్న పాటలు పెట్టుకుని మందేసేవాడిని నేను. మా అమ్మ అన్న మాట వినాలి, ఇంకా విను, ఏడుతుండేవాడిని నా పాటలు వింటాను. నమ్మకమైన దేవుడు అయ్యా అన్న పాట ఉంటుంది చూడండి, ఆ పాట మార్చింది నన్ను. ఒక దైవజనుడి యొక్క ప్రసంగం మార్చేసింది నన్ను. ఇది నా సాక్ష్యం. సమయం ఉన్నట్టు చెప్తే మా అమ్మ అందుకే అందే, ఇది కదా హేమన్ బాబు సాక్ష్యం, ఉంటుంది ఒక సాక్ష్యం అని. వాక్యం మార్చింది నన్ను, ఒక ప్రసంగం మార్చేసింది నన్ను. దానికి ఇవ్వాలమ్మా మన ప్రత్యేకత, ప్రాధాన్యత ఇవ్వాలి వాక్యానికి. వాక్యం చూడండి, మంచి వాక్యం ఉందా? నాతో పాటుగా చాలామంది మంచి వాక్యాలు ఉన్నాయంటే చూడండి యూట్యూబ్లో చక్కగా. అంతేగాని వ్యర్థమైన వాటిని చూడటం వల్ల వచ్చేది ఏముందమ్మా? ఒక చక్కగా పని చేసుకున్న వాక్యం అక్కడ పెట్టుకుని ఉండడం వల్ల తప్పేం లేదు. నిన్న కూడా చిన్న అవసరం ఉంది వీడు చెప్పాను. విను వాక్యాన్ని విని చక్కగా పని చేసుకుంటే వాక్యాన్ని విను, అది మార్పుల్లోకి నడిపిస్తుంది నిన్ను. నేను అక్కడ సిగ్గుపడినమ్మా, ఎక్కడనే చెప్తాను ఈ మాట. నేను వేస్ట్గానే చెప్తాను.
వేస్ట్గా నడిపిస్తున్నాడు, తీసుకున్నాడు, పిలుచుకున్నాడు ఎందుకు అని ఇప్పటికే అంటాను. వాక్యమే ఒక మనిషిని మార్చేది. ఎంత వాక్యం చదివితే, ఎంత వాక్యం వింటే అంత మారాలి అని అనిపిస్తుంది. నాకు అనిపించింది అది. గ్యాప్ ఇచ్చేవాడిని కాదు, ఫ్రీక్వెంట్గా ఆ పాటలు వినేసేవాడిని. ఫ్రీక్వెంట్గా వాక్యం వింటూ ఉండేవాడిని, వాక్యం వింటూ ఒక్కో మాట కస వెళ్ళిపోయేది. మార్పు వచ్చింది ఆత్మలో. మారాలనేటువంటి ఆకాంక్షలోకి, ఆలోచనలోకి వచ్చాను నేను. అసలు అదే లేదనుకోండి, ఎలాగే మందిరానికి రాను, నేను తాత దగ్గర బతుకుంటే మందిరానికి వచ్చేవాను కాదు. కానీ దేవుడు ప్రేరణ ఆ సమయంలో కూడా వదిలిపెట్టేవాడు కాదు. ఆ సమయంలో కూడా అవన్నీ చూసి ఆ ఫ్రెండ్స్కి ఏంటి ఈ టైం లేట్ అయ్యి బాబు అని అనేవారు కూడా కొంతమంది. లేని మాట కాదు, నా ఫ్రెండ్స్ సాక్ష్యం చెప్తారు, నా తల్లిగారు ప్రసన్న గారు సాక్ష్యం చెప్తారు. వాక్యమే నేను స్వస్థపరచును. స్వస్థత శరీర సంబంధమైంది కాదు, ఆత్మ సంబంధమైంది. అందరి విషయాలు ఎలాగా జరగచ్చు, జరగకపోవచ్చు. నీ దృష్టి మారాలో ఉన్నప్పుడు అది తప్పు అయితే కాదు. అంతేగాని సిగరెట్ కలితానని టీవీలో వాక్యం వింటారంటే తప్పది. మందేస్తావు, బైబిల్ చదువుతానంటే అది తప్పది. అది కాదు, నాకు మారు మనసు లేకముందు చెప్పిన మాట. మారుస్తుంది మనిషిని. వాక్యానికి అంత శక్తి ఉంది. నేను మాట అంటున్నాను, క్రైస్తవుడికి దేవుడిచ్చిన గొప్ప ఆయుధం ఏదన్నా ఉందంటే వాక్యమే. దానికి మించిన ఆయుధం క్రైస్తవుడి దగ్గర ఏదీ లేదు. అందుకే మా నాన్నగారు పరిచర్యకు వచ్చిన తొలిదినాల్లో ఒక ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరం మధ్యలో ఒక మాట ఉపయోగిస్తారు మా నాన్న, ఆత్మనే ఖడ్గాన్ని ధరించిన కుమారుడా. మా తండ్రి గారు ఇప్పుడు దాచుకున్నాడు. అది ఎన్ని తరాల వాళ్ళకి ఉత్తరం ఉపయోగపడుతుందో తెలుసు. అన్నీ కూడా శరాస్త్రం అన్నీ కూడా రాసుకుంటూ ఆత్మతో రాసినటువంటి లేఖ చిన్న పేపర్ మీద రాసి ఇచ్చారు. ఆత్మనే ఖడ్గాన్ని ధరించుకున్న కుమారుడు. వాక్యం అనే ఖడ్గమే పాపాన్ని ఏం చేయగలిగేది, తెగ నరకగలిగేది, సంహరించగలిగేది. వాక్యం వినండి అమ్మా, చక్కగా వినండి. ఎంత వాక్యం వింటే అంత మంచిది. ఎంత వాక్యం వింటే అంత పాపం బయటపడతా ఉంటుంది. ఒక కథ ఉంటుంది, ఒక కాకి నీరు తక్కువ ఉన్న దాంట్లో రాళ్ళేసింది. బాగా రాళ్ళేస్తే నీళ్ళు బయటకు వచ్చినాయి. బాగా వాక్యం వింటే పాపం బయటకు వస్తుంది. బాగా వాక్యం చదవాలి, బాగా బైబిల్కి సమయాన్ని ఇవ్వండి, బాగా వాక్యాన్ని విపరీతంగా వినండి. ఆల్రెడీ వినేసాం కదా, హేమరాబాబు గారు చెప్పింది, మళ్ళీ అనవసరం లేదు అని అనుకోవడానికి వీల్లేదు. నేను ఒక్కోసారి నా వాక్యాన్ని నేను వింటూ ఉంటాను. నేను మామూలుగా ఎడిటింగ్లో ఒక్కోసారి ఎడిట్ చేస్తున్నటువంటి సమయంలో వాక్యాన్ని పెట్టుకుని ఎడిట్ చేయాలనుకునేమో పని ప్రారంభిస్తాను. ఒక 20-30 నిమిషాలు వాక్యంలో లీనమైపోతాను. నా మాటలను నేనే నిజం చెప్తున్నా, బైబిల్ పట్టుకొని చెప్తున్నాను. నీ మాట ఎడిటింగ్ నేను అప్లోడ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి పెట్టుకుని అప్లోడ్ చేయవలసింది పోయి 20-30 నిమిషాలు వాక్యంలో లీనమైపోతాను. ఈ పని చేస్తున్నాను ఏంటని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అప్లోడ్ చేస్తాను. లీనమైపోవాలి వాక్యంలో. నా వాక్యం నేనే వింటాను 100 సార్లు. తప్పుడు ఎక్కడ ఉన్నాయి మనం సవరించుకునే ప్రయత్నం. ఈ మాట అక్కడ ఉపయోగించకుండా ఉంటుంటే బాగుండే, ఆ పదానికి బదులు ఈ పదాన్ని ఉపయోగించంటే ఇంకా చాలా చక్కగా అందం వచ్చేది నీ మాటకి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. వినండి చక్కగా. దేవుడు ఖండితమైనటువంటి, ఆత్మను వెలిగించేటువంటి, మండించేటువంటి, హృదయంలో ఉన్న పాపాన్ని బాధ పెట్టేటువంటి వాక్యాన్ని దేవుడు మన సంఘంలో అందిస్తున్నాడు కనుక వినండి. వినేసాం కదా వాక్యం అనుకుంటాను, చక్కగా యూట్యూబ్లో పెట్టుకొని వినండి, తప్పేం లేదు అందులో. మందిరానికి వచ్చినప్పుడు చక్కగా మీ ఆత్మనేత్రాలు తెరిచి వాక్యం వైపుగా శ్రద్ధ ఉంచండి, వాక్యాన్ని వినండి. అవకాశం ఉంది ఇంట్లో, ఎక్కడికైనా ఊరెళ్ళావా, ఎక్కడికైనా ప్రయాణంకి వెళ్ళావా, ఏ సమయంలో నీకు తీరిక వచ్చినా సరే చక్కగా బైబిల్ తీసుకొని చదివేయండి కొంచెంసేపు. అవకాశం ఇవ్వకండి అపవాదికి. అందుకే బైబిల్లో మాట ఉంటుంది, అపవాదికి మీరు పొరపాటును కూడా ఏం ఇవ్వకండి, చెప్పండి, చోటు ఇవ్వకండి. అసలు ఆడికి అలా చోటు ఇవ్వకూడదు. ఇంక దేవుడు అన్నట్టుగా ఉండాలా. కేరళ వెళ్ళాను, చెన్నై వెళ్ళాను, ఎక్కడ మానలేదు బైబిల్ అనేది. ఆ పని అదే, మా పని మాదే, ఆ పని అదే. దాని అనుకుంటామా పనులు ఉన్నాయని చెప్పి దేవుడి పని అని చెప్పి అసలు సిసలేని మానేస్తామా? దానికంటే ఇంకా ప్రధానమైన పని ఏది కూడా లేదని అంటారు, వాక్యము, ప్రార్థన. నేను భూమి మీదకి సమాధానం పంపించట్లేదు కానీ ఖడ్గాన్ని పంపుచున్నాను అన్నాడు. వాక్యం ఖడ్గమే ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ కూడా ఖండించేటువంటి మాటలే పలుకుతాడు తప్ప హృదయంలో సంతోషాన్ని కలుగు చేసే మాట ఉండదు. పాపానికి బాధ వస్తూ ఉంటుంది, హృదయానికి నొప్పి అనిపిస్తూ ఉంటుంది, దుఃఖపడుతూ ఉంటుంది. ఇలాంటి మాట్లాడతాడు
ఇలా అంటే దారుణంగా మాట్లాడతాడు అనిపించలే. అది కరెక్ట్. అస్సలు ఇంత దారుణంగా ఇంతలా అలా మాట్లాడాలండి. ఎలా మాట్లాడాడండి జెజబెల్ దగ్గరికి వెళ్ళి ఏలియా ఎలా మాట్లాడాడు? సిగ్గు తీసేలేదు. అది వాక్యం అంటే. అది వాక్యం అంటే. బాప్తీసు ఇచ్చి యోహాను రాజు దగ్గరికి, రే నువ్వు ఆ పాపం చేయట్లేదు, సిగ్గు ఖండించేసాడు పట్టుకొని. అందుకని స్మూత్గా ఎక్కడన్నా మాట్లాడా, ఏ బాబు వెళ్ళరా మన ఇద్దరం మాట్లాడుకుందాం, అసలు ఏం జరుగుతుంది మీ మధ్యన అనడా? వాక్యం ఎప్పుడు కూడా ఖడ్గమే ఉండాలి. లోక సంబంధమైన వ్యక్తుల మధ్యన చేతుల మధ్యలో ఉన్న ఖడ్గం మనిషినే చంపుతుంది. కానీ దేవుడి చేతిలో ఉన్న వాక్యం అనే రెండంచెల కలిగిన ఖడ్గం మనిషిలో ఉన్న పాపాన్నే చంపేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపడుతూ, మొట్టమొదటిగా దేవుడు వాక్యం అనే ఖడ్గాన్ని పంపించడం వల్ల మనకు ఔన్నత్యాన్ని, పరిపక్వతని, సాక్ష్యాన్ని, మహిమ తెచ్చిపెట్టే సాక్ష్యంగా, లోకంలో మహిమ తెచ్చిపెట్టేటువంటి జీవితంగా, బ్రతుకుగా వాక్యం మారుస్తుంది. రెండవదిగా ఉన్న సమయాన్ని బట్టి వెళ్తారు. వీటిని పెట్టి తీసుకుంటాను, ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది పడతారు. నాకు అక్కడ మళ్ళీ అక్కడ ఇబ్బంది పడిపోతున్నాను, చాలా ఇబ్బంది పడుతుంది. ఓపిక నా ఒక ఆయన అయితే అన్నారు, 12 రోజులు ఉపవాసాలు అంటే మరి నీరసం రాకుండా ఏమవుతుంది, మీరు అంత స్ట్రెంగ్త్ ఎందుకు తీసుకుంటున్నారు, కొంచెం గ్యాప్ ఉండాలి కదా. అవి కూడా చెప్పడం కూడా జరిగింది. వాళ్ళ మాటలు ఏమైనా పట్టించుకోలేదు. అలాగైతే జాన్ రత్నం గారు గుండె ఆపరేషన్ అయిన తర్వాత అసలు వాక్యం చెప్పొద్దనంట. ఈయన ఇంకా గట్టిగా హెత్తుంటాడు కేకలు. అది చేస్తుంటాడు ఆయన, చచ్చిపోతా ఆ భయలేదు. మొదటిగా లోకంలో మన జీవితానికి ఏం తెచ్చిపెడద్ది? పేరుని తెచ్చిపెడద్ది, ఘనతను తెచ్చిపెడద్ది. ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి పాత్రలుగా మనం మారతామో ఖచ్చితంగా మనం అడగక్కర్లేదు. లోకమే చెప్తుంది మన బట్టి సాక్ష్యం, గొప్పోడండి, మారాడండి, హైలైట్ అండి, సూపర్ ఉంటున్నారండి ఇప్పుడు ఇల్లు అని అంటున్నారంటే గొప్ప వాళ్ళు అవుతున్నట్టే కదా. ఔన్నత్యం అనగా గొప్ప చేయుట, కీర్తి తెచ్చిపెట్టుట, ప్రఖ్యాత ప్రతిష్టను తెచ్చిపెట్టుట అన్నాను, మంచి స్థానంలో ఉంచడం. చాలా అర్థాలు ఉన్నాయి, కొన్ని అర్థాలు చెప్పాను. రెండవదిగా మన దేవుడి దగ్గర ఉన్నటువంటి ఖడ్గానికే లోక సంబంధమైన వ్యక్తుల చేతుల్లో ఉన్న ఖడ్గానికి ఉన్నటువంటి తేడా. దానికి ముందు నేను చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా చూసినటువంటి దృశ్యాల్లో ఎక్కువ దృశ్యం ఏంటంటే, ఎక్కువ ఇలా మాట్లాడకూడదేమో మరి, నేను యేసేనే కాదు చాలామంది దేవుళ్ళని, చాలామంది దేవతలు చూశాను. మీరు చూసారా లేదా? మీరు పూజలు పునస్కారాలు చేయలేదా? నేను చేశాను. నేను హోమాలు కూడా చేశాను. హోమాలు శాస్త్రి గారు మనవడయ్యండి, శాస్త్రి గారు మనవడినే హోమాలు తెగ చేసేసివ్వండి. నేను బాగోపోతే వీళ్ళు నడిచానంటే ఒక హోమం, ఇంకోటి అంటే ఇంకో హోమం. ఇంకంటే మా మేనత్త కూర్చోబెడితే నెయ్యి వేసేసివ్వండి అంత అగ్గిమండల్లో. నేను చేసి వచ్చినట్టమ్మా నేను ఇక్కడికి. అవన్నీ కూడా అనుభవాలే, చాలా చోట్ల ఉపయోగపడుతుంది జీవిత సాక్ష్యం. చాలామంది అన్యులు మారుస్తాను నీ ద్వారాగా అన్నాడు దేవుడు. అవన్నీ కూడా అందుకే భద్రపరిచాడే మా సాక్ష్యం. అన్యుల ద్వారాగా నేను పోషిస్తానని నాకు మాట ఇచ్చాడు. సంఘం అనలేదు, అన్యుల ద్వారాగా పోషిస్తానన్నాడు. అన్నీ చేసి వచ్చిన వాళ్ళమే, పరిపక్వత లేదు. దేవుడు నన్ను నిలబెట్టిన తర్వాత మాకైనా మా కుటుంబంలో కొంతమందికైనా వచ్చింది. ఆత్మనేత్రాలు తెరవబడ్డాయి. తాతయ్య గారు ఉండని చెప్పు కదా, పోయిన తర్వాత అంటారు మా ఇప్పటికి. వాక్యం అనేది ఇక్కడికి ఆ సమయంలో వచ్చింది. తాతయ్య తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నిజమైన స్వచ్ఛమైనటువంటి ఖండితమైనటువంటి వాక్యం, పరిపక్వత నడిపించే వాక్యం, లేఖన సంబంధమైనటువంటి వాక్యం, దైవికమైనటువంటి మాటల్లో ఎప్పుడైతే ఇక్కడ పలకడం మొదలెట్టిందో అందరిలోనే మార్పు వచ్చింది. అన్నిటికీ మించి మా కుటుంబంలో ఎక్కువ మార్పు. నేను చిన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ చేసి వచ్చినాడు కాబట్టి చెప్తున్నాను. అందుకే నా క్యాస్ట్ సర్టిఫికేట్ మీద కూడా ఏమైనా ఉంటుంది, ఇండియన్ హిందూ అని ఉంటుంది. మార్చబోతే చాలా పెద్ద ప్రమాదాలు ఉన్నాయి. మార్చేయాలి, ఖచ్చితంగా మార్చవలసిన అవసరం. లేకపోతే చర్చిలకి వెళ్ళినవారు మళ్ళీ పై ప్రభుత్వం వచ్చిందంటే అయిపోయినట్టే. తెలంగాణ మాత్రం కొంచెం ఊపిరి పీల్చుకుంది. క్రిస్టియన్ ప్రభుత్వం వచ్చింది అక్కడ, లేకపోతే వేరేగా ఉంది. బీజేపీ వచ్చుకుంటూ ఉందినండి. ఏంటి సార్ అట్లా ఉండనంటే అట్లా ఉండి నల్లా గొడ్డు పాడేది. దేవుడి కార్యం అండి బాబు, ఎవరు ఊహించలేదు. కానీ నాకు తెలుసు కాంగ్రెస్ వద్దని నాకు తెలుసు. ఇక్కడ ఏమొద్దో కూడా చెప్తాను. పందలు గిందెలు ఏని కానీ ఏమొద్దో చెప్తాను, ఏమొద్దో చెప్పేస్తాను. చెప్పనా? చెప్పను. ఒక 2-3 చెప్తాను, నాకు తెలిసి.
ఒక పెద్ద పాస్టర్ కూడా ప్రవచించాడు, కారు నడుస్తుంది, పువ్వు వికసిస్తుంది అన్నాడు. ప్రవచనం అంతా ఫ్లాప్ అయిపోయింది. అయ్యో బెల్లం పల్లి అయినా ప్రవచనంలో ఒకసారి ఫ్లాప్ అవుతూ ఉంటాయి అనండి. మళ్ళీ నేను విన్నారా తమ్ముడు, పువ్వు వికసిస్తుంది, కారు నడుస్తుంది, పురబారాశికారన్నారు ఏ అని భాషల్లో మాట్లాడేసి ఇక్కడ నమ్మేశారు. ప్రవచనం ఫ్లాప్ ఇప్పుడు సమాధానం చెప్తున్నా. ప్రవచనంలో కొన్ని సార్లు మార్పులు వస్తుంటాయంటే భాషలో మాట్లాడుతున్నప్పుడు అర్థం కూడా చెప్పాలి కదా. చెప్పాలని కదా నేను చెప్తాను అర్థం ఏంటో. నా భాష అర్థం నేను చెప్పేస్తాను. ప్రతి ముసలి యొక్క మకరం యొక్క తలలో కూడా యేసు నామంలో బ్రతలు కొట్టబడి నా భాషలో 2-3 అర్థాలు ఉన్నాయి నా భాషలో. కొంతమందికి అది ఇస్తాడు, కొంతమందికి కూడా. కానీ చెప్పాలి సాగుడైతే అడిగినప్పుడు చెప్పాలి. చిన్నప్పటి నుంచి కూడా నేను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఫోటోనే కాదు చూసింది. చాలామంది దేవి దేవతలు దేవుళ్ళ యొక్క ఫోటోలు కూడా చూశారు. మీరు అందరూ కూడా చూసి ఉండొచ్చు కదా. మీరు చూసారు లేదో, చాలామంది దేవుళ్ళ చేతిలో ఆయుధాలు ఉంటాయి. ఒక ఆయుధం 2 ఆయుధం కాదు, 10-20 చేతుల్లో 20-10 ఆయుధాలు. పైగా ఎందుకు ఆ దేవుడికి ఆయుధాలు అంటే పాప సంహరణ, రాక్షస సంహరణ కొరకు ఆయుధాలు మా దేవతలు దేవుళ్ళు ఉపయోగిస్తారని వాళ్ళు అంటారు. నేను అడుగుతున్నాను, దేవుడికి ఆయుధంతో పనేటి? దేవుడికి కత్తితో పనేటి? దేవుడికి చక్రాలతో పనేటి? దేవుడికి గొడ్డలతో పనేటి? దేవుళ్ళు అనే వాళ్ళకి నరక సంహరణ, రాక్షస సంహరణ జరిగించడానికి ఆయుధాలతో పనేమో. నా దేవుడు నోటి ఊపిరితే కాలిపోతాడు అపవాది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపొద్దు. వీళ్ళందరికీ ఆయుధాలు ఉంటాయి ప్రతి ఒక్కడి చేతిలోని. ఈ చేతిలో ఎందుకు ఆయుధాలు ఉంటాయంటే శత్రువును సంహరించడానికి అంటారు కొంతమంది. ఏమండి, రాక్షస సంహరణ కొరకు అంటారు. దేవుడు అనేవాడికి ఆయుధంతో పనే ఉంటుంది. దేవుడు అనేవాడికి నశించిపోను కాకంటే నశించిపోదా శత్రువు, సాతాను, అపవాది. నా దేవుడు నోటి ఊపిరి చేత సాతాను ఏమైపోయాడు? కాలిపోయాడు. అది దేవుళ్ళు ఉండే లక్షణం. మన కొంతమంది దేవుడి చేతుల్లో, దేవతల చేతుల్లో పెద్ద పెద్ద ఆయుధాలు. అంటే శత్రువును జయించడానికి. శత్రువు జయించడానికి ఆయుధంతో పనేట్రా దేవుడు అయితే నువ్వు. నా మాట అర్థమవట్లేదు మీకు? అర్థమైంది సార్? శత్రువులు జయించడానికి దేవుడికి ఆయుధం కావాలా? ఆయుధం ఎందుకు మరి అంతమందికి అన్నీ ఉన్నాయి? ఓ చేత్తనే మీది, ఓ చేత్తనే మీది అంటున్నారు ఆయన్ని బొట్టల్లో. ఎందుకని ఆయుధాలతో పనేమని తల్లి నీకు? నీకు ఆయన చేతులు అవసరమా అని అడగట్లేదు. ఆయన ఆయుధాలు అవసరమా మహాతల్లి నీకు? ఇది లాజిక్కే మాట్లాడుతున్నానా? రుతక్క ఎందుకే దేవుడికి అడిగితే వాళ్ళు అంటారు, శత్రువులను చంపడానికి మా దేవి దేవతల చేతుల్లో ఆయుధాలు. అయితే ఒకటే అంటాను, దేవుడికి ఆయుధాలతో పనే ఉంది. మాట సరిపోదా అంటే ఎప్పుడు అపవాది అన్నాడంటే అని దేనంటాం మనం? దేనంటామండి? సేవనో భావన అని అంటాం. అది ఏమైపోద్ది అంటే అపవాది దేవుడి దృష్టిలో ఏంటన్నమాట? అదే ఆయన పవర్ అని అంటే ఏమైపోయాడు అపవాది? కాలిపోతాడు. అది పవర్. అది దేవుళ్ళు ఉండే లక్షణం. ఏమని అంటావా అని అంటావా? అంటే దేవుడు సాతాను ఎలా చూస్తాడు అన్నమాట. అది దేవుడు. ఆయనకి కత్తితో పనే ఉంది, నోటు ఊపిరి దహించద్దే. కానీ మీ దేవుడు దేవతల చేతుల్లో ఆయుధాలతో పని ఉంటుందేమో మీకు. ఆ దేవుళ్ళు ఆ దేవతల చేతిలో ఉండేటువంటి ఆయుధాల్లో, ఖడ్గాలో శత్రువుని లేకపోతే అక్కడ ఉన్నటువంటి రాక్షసుల్ని సంహరించడానికి ప్రయత్నిస్తుందేమో. కానీ నా దేవుని ఖడ్గం తన బిడ్డలను కాయడానికి ఉపయోగపడుతుంది. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహింపడతాం. మొట్టమొదటిగా నిన్ను గొప్ప చేసేటువంటి వాక్యం దేవుడి ఖడ్గం ఉంది. రెండవదిగా నీకు కాపు కాసేది దేవుడి ఖడ్గమై ఉంది. అందుకే వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఖడ్గ జ్వాలలో ఏదేను తోట చుట్టూ కూడా ఏం చేయబడతా ఉన్నాయి? తిరుగుతూ ఉన్నాయి. ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉంటారో, ఎవరైతే ఆత్మరక్షణ పొందుకుంటారో, ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి తన అభిషేకాన్ని పొందుకోగలుగుతారో
అటు వారి చుట్టూ కూడా మన దేవుడి యొక్క ఖడ్గ జ్వాలలు ఏం చేయబడతా ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా అవసరం లేదు మనకి. మన ప్రత్యేకంగా సెక్యూరిటీ గార్డులని లేకపోతే ఇంటి చుట్టూని అయ్యి గడేస్తుంటారు కొంతమంది, దిష్టి తేలేస్తుందని, అవి తేలేస్తాయని, ఇది తేలేస్తాయని. అయ్యి ఎందుకండి బాబు, మన చుట్టూ కూడా అవి ఖడ్గాలు తిరుగుతున్నాయని అన్నాడు కదా దేవుడు. నీకు ఆ నమ్మకం లేదా? ఒకసారి ఏమో ఆయన ఖడ్గాన్ని మనిషిని మార్చడానికి ఉపయోగిస్తున్నాడు, రెండవదిగా ఆయన ఖడ్గాన్ని మనిషిని కాపు కాయడానికి ఉపయోగిస్తున్నాడు. ఆయన మన చుట్టూ కూడా రక్షణ పొందుకున్నటువంటి ప్రతి పరిశుద్ధుని చుట్టూ కూడా ఖడ్గజ్వాలలు తిరుగుతుంటాయి. వాక్యంలో ఉన్న మాట నేను ఇది చెప్తున్నాను, రెఫరెన్స్లోకి అది వెళ్ళాలని ఆలోచన నాకు లేదు. ఖడ్గజ్వాలలు తిరుగుతూ ఉంటాయి మన ఇంటి చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, మన ఆత్మల చుట్టూ, మన జీవితాల చుట్టూ నిరంతరము కూడా ఆయన ఒక ఖడ్గ జ్వాలలు ఏం చేయబడుతుంటాయన్నమాట. పాహారా కాస్తూ ఉంటే నిరంతరము కూడా, అంటే మన చుట్టూ కూడా ఇంకేం అవసరం లేదంటాను. దిష్టి తగిలేద్దనేమోనండి, నరుడు కళ్ళు పడితే నెల్లరాయి బద్దలేసిపోద్దండి. నీకు నమ్మకం లేకపోతే నెల్లరాయి కాదు ఏదన్నా బద్దలవద్దు. ఏమండి, ఇంటి చుట్టూ ఎన్ని గుమ్మడగలు కడేస్తుంటారో కొంతమంది. అంటే దిష్టి తగులుకుండాని, దిష్టి తగులుకుండా ఉంటాం గుమ్మడికాయ. మరి దేవునికి అడ్డం అవసరం లేదా నీకు? అది క్రైస్తవుడు గుమ్మడికాయలతో పనేమి లేదు, క్రైస్తవుడికి నిమ్మకాయలతో అంతకంటే పనేమి లేదు. క్రైస్తుడికి రక్షణ రేఖలని, యంత్రాలని, తంత్రాలని ఏది అవసరం. ఎందుకు తెలుసా? ఆయన ఖడ్గమే మన చుట్టూ కూడా కాస్తా ఉంది, తిరుగుతూ ఉంటుంది ప్రతి చుట్టూ, ప్రతిసారి కూడా, ప్రతి నిమిషం కూడా తిరుగుతూ ఉంటుంది. అంటే అందరి చుట్టూ అని అనట్లేదు. ఏ దేనిలో రక్షణ ఉంది, ఏ దేనిలో పరిశుద్ధత ఉంది, ఏ దేనిలో దేవుడు ఉన్నాడు, దేవుడు ఏ చోట ఉన్నా సరే ఆయన ఖడ్గజ్వాలలు ఆ చోట ఉంటాయి. దేవుడు లేని చోట అవి ఉండవు. బాగా గుర్తుపెట్టుకో. ఎవరింటిలో అయితే దైవికమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంటుందో, ఎవరింటిలో అయితే నిరంతరము దేవా దేవా దేవని స్తుతియార్పణ అనుగ్రహించబడుతుంటుందో, వెదజల్లబడుతూ ఉంటుందో, ఏ చోట అయితే, ఏ ఆత్మలైతే నలుగురు కలిసి ఒక ఇంటిలో, ఒక కుటుంబంలో నిత్యమైనటువంటి దేవుణ్ణి గణపరచగలుగుతూ ఉంటారో, అట్టి వారి చుట్టూ మాత్రం దేవుని ఖడ్గం పనిచేస్తూ ఉంటుంది. దేవుడు ఆత్మ లేని చోట ఆయన ఉండడు. ఆయన ఉండడు. దైవికమైన వాతావరణం ఉండాలి, ఏ దేను లాంటి వాతావరణం ఉండాలి. వినయ విధేయతలు, భక్తి ప్రభావములు, శ్రద్ధతో కూడినటువంటి నిష్ట కలిగిన భక్తి ఉన్నటువంటి ప్రతి చోట కూడా దేవుని యొక్క ఖడ్గం పనిచేస్తూ ఉంటుంది. అంటే కానీ దైవికమైన వాతావరణం లేకుండా, దైవికమైన ఆనవాళ్ళు లేకుండా, కుటుంబ ప్రార్థన లేకుండా, కుటుంబంలో వాక్యానికి అవకాశం తీసేసేకపోగా, కుటుంబంలో అసలు ప్రార్థనే కనబడకపోగా ఉన్నటువంటి కుటుంబాల చుట్టూ ఆయన ఖడ్గం ఎంత మాత్రమో ఉండదు. దేవుడున్న చోట మాత్రమే దేవుని ఆయుధాలు కూడా పనిచేస్తూ ఉంటాయి. బాగా గమనించండి. ఉందా ఈరోజు నీకు ఆ వాతావరణం? నీ కుటుంబంలో దైవికమైన వాతావరణం కనబడతా ఉందా? నీ కుటుంబంలో దైవికమైనటువంటి ఆనవాళ్ళు కనబడతా ఉన్నాయా? లేకపోతే పాప సంబంధమైనటువంటి, లోక సంబంధమైనటువంటి ఆనవాళ్ళే కనబడతా ఉన్నాయా? నీ కుటుంబంలో నిరంతరము కూడా దేవునికి స్తుతియార్పణ జరుగుతూ ఉందా? టీవీల్లో సీరియళ్ళంటూ, పాటలంటూ, పాటల మూలంగానే ఆ శబ్దధ్వనిని బట్టి అపవాదిని తెచ్చిపెట్టుకుంటున్నావా? నీ కుటుంబంలో ఏ వాతావరణం కనబడతా ఉంది? పాటల ద్వారాగా దేవుడు మహింపరచబడతాడు నీ కుటుంబంలో. నీ కుటుంబ ప్రార్థన మూలంగా దేవుడు అనుదినమో కూడా కరుణ కృప అనుగ్రహించగలగడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావా? నీ కుటుంబంలో ఏ వాతావరణం ఉంటే ఆ వాతావరణానికి సంబంధించిన వారు ఉంటారు అక్కడ. మీ కుటుంబంలో చీకటి వాతావరణం ఉందనుకోండి, చీకటి శక్తులే అక్కడ ఎడుతాయి. నీ కుటుంబంలో చీకటి సంబంధమైన కార్యకలాపాలు జరుగుతున్నాయి అనుకోండి, అక్కడ ఉన్నటువంటి కూడా చీకటి సంబంధమైన ప్రభావం ఏముంటుంది. కానీ వెలుగు సంబంధంలో ఉన్నవారు నిత్యమైన వెలుగులో ఉండాలి కనుక వెలుగుగా ఉండాలి మన కుటుంబం ఎప్పుడూ కూడా. తేజో మహిమయ ఉన్నటువంటి దేవుడు కనుక తేజరిల్లాలి నీ కుటుంబం. అంటే నీ కుటుంబంలో ఏ వాతావరణం కనబడాలి? దేవుని వాతావరణం కనబడాలి. ఉందా ఈ రోజు నీకు ఆ వాతావరణం తల్లి? దేవుడు పాటలు వినబడుతున్నాయా? సినిమా పాటలు వినబడుతున్నాయా మీ ఇంట్లో? నీ ఇంట్లో నుంచి బయటకు వచ్చేటువంటి పాట దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ దైవికమైనటువంటి పాటల్లో లోకానికి వినిపిస్తుందా నీ కుటుంబం? లేకపోతే చీకటి సంబంధమైన సినిమా పాటలు పెడుతున్నావా? జాగ్రత్త, ఇబ్బంది పడిపోతావు సందేహం లేకుండా. కొంతమంది అందరిలాగే ఉంటారని నేను అనకపోవచ్చు, కానీ చాలామంది గృహాల్లో దైవికమైన వాతావరణం కనబడట్లేదు. ఏ వాతావరణం? అపవాది వాతావరణం. అత్తమాటలు గొడవలే, అత్తమాటలు ఏదో రకమైనటువంటి పెంట, అత్తమాటలు ఏదో రకమైన కక్ష, అత్తమాటలు వాళ్ళని దోచేసుకుందామా, వీళ్ళు దోచేసుకుందామా, అత్తమాటలు పనికిమాల కబుర్లే, అత్తమాటలు విగ్రహ సంబంధమైనటువంటి ఆచరణలే, అత్తమాటలు కూడా ఏదో రకమైనటువంటి టీవీలు, సీరియళ్ళు, పాటలు అంటూ పెట్టుకున్న వ్యక్తి అయితే ఆ చోట నా దేవుడు లేడో.
దేవుడు ఉన్న చోట మాత్రమే ఆయన ఖడ్గలు ఎప్పుడు కూడా తిరుగులాడుతూ ఉంటాయి. దేవుని ఆత్మ లేని చోట ఉండదు ఆయన వెలుగు, ఆయన ప్రభావం, ఆయన యొక్క గొప్పదలు ఉండదమ్మా, ఉండదు, సందేహం లేకుండా. మొట్టమొదటిగా ఆయన ఖడ్గం మనిషి యొక్క పాపాన్ని నిర్మూలిస్తే, రెండవదిగా ఆయన ఖడ్గం మనిషిని రక్షణ అందిస్తుంది, కాపు కాస్తూ ఉంటుంది. మనకు బూడిద గుమ్మడికాయలతోని, తంత్రాలతోని, యంత్రాలతోనూ, నిమ్మకాయలతోని, వీటితో పనే ఉంటుందండి. కొంతమంది క్రైస్తవులు ఇల్లు కడతారు, ఇల్లు కట్టుకున్నప్పుడు చక్కగా సిలువ ఏదన్నా పెట్టుకుంటే అందంగా ఉంటుంది. దిష్టి బాబుని ఇలా కడతాడు, ఎవడో కనబడకూడదు, మళ్ళీ అడిగి ఎట్టి అవయవాలన్నీ కూడా అలాగే ఉంటాయి. ఏంటండి అంత దరిద్రంగా చండలంగా ఎలా? ఇల్లేమో దేవుడు, బొమ్మ ఏమో మాత్రం సైతానిగడ బొమ్మ. అంటే నరుల దిష్టి తగలకూడదండి పాస్టర్ గారు, నరదిష్టి తగులితే నెల్లరా ఏమైపోద్దండి? ఆ దిష్టి బొమ్మది నువ్వే అక్కడ అలాడితే ఇంకా బాగుంటుంది కదా, ఇంకేది రాదు అక్కడికి. నీ మొఖం ఇంచుమించు అలాగే ఉంటుంది కదా, బూడద గుమ్మకాయలాగా, అస్తపంజులాగా ఉంటుంది కనుక డైరెక్ట్గా ఉక్కెట్టేసుకుని తగిలిచ్చేసుకోవడానికి ఏది రాదు అక్కడికే. దిష్టి బొమ్మ అంట. క్రైస్తవుడికి ఇల్లు చుట్టూ కూడా ఏముండాలి? పరిశుద్ధమైన అభిషేక తైలం ఉందంటే ఒక అర్థం ఉంది. దేవుని యొక్క ఖడ్గజ్వాలలు తిరుగుతున్నాయని వాక్యం సిలివెత్తుంది. కానీ వీళ్ళు ఇంటి చుట్టూ మాత్రం ఎక్కడో దుమ్మడికాయ ఆడుతుంది, ఎక్కడో రిమ్మకాయ, ఎక్కడో పెద్ద పూట ఆడు మహా. ఆ ఫోటో ఆడతానే కానీ తయ్యాలరా, ఆ ఫోటో ఎందుకు అంటాను నేను. నువ్వు సరిపోవా? ఆఫ్రికా గొరిల్లాలా ఉండవా నువ్వు? అడుగుతున్నా మామూలుగా నేను. ఫోటో ఆడటంలా కూడా ఆ ఫోటో చూసి ఆ దయ్యాలు భయపడిపోతాయి. ఏం భయపడవు, నిన్ను చూస్తేనే భయపడతాయి. నువ్వు ముందు బయట. అందరూ కదమ్మా, కొందరు అంటున్నానమ్మా. దిష్టి బొమ్మలు ఎట్టేవాళ్ళు కొంతమంది, బూడిద గుమ్మలకాయలు ఎట్టి వాళ్ళు కొంతమంది అయితే కనబడకుండా యంత్రాలు కూడా తగిలిస్తుంటారు. కిటికీ వారిన కట్టాన్ని వెనకాలనే యంత్రాలు. మరి ఎంత తగలేసేస్తారో యంత్రాలు తెలడం, దాని మీద ఏమి ఉండదు. యంత్రం దాయి ఆ పాస్టర్ గారు వస్తే మళ్ళీ కనబడదు. ఏం కనబడదు, బయటికి కనబడలే కానీ కడతావే ఏంటి? బాత్రూంలో ఎక్కడన్నా పెట్టే, బీరువా కింద దాసి, దివాన్ కాటు కింద పెట్టే. పాస్టర్ గారు అన్నీ ఎత్తు చూస్తారా? పాస్టర్ గారు ఎత్తు చూడలే, చూసి కూడా చూస్తుంటాడు. ఇంక రాడే మొత్తానికి మానేస్తారా ఇంటికి. యంత్రాలు తెచ్చుకొని మంచం కింద పెడతావా? ఎవరండి అది? అది మాట రాదు, బైబిల్ తెస్తాను అలాటోళ్ళు లేకపోతే ఇక్కడ యంత్రాన్ని దాచిపెట్టేవాళ్ళు. బండి ఏదో కొనుక్కున్నాడు, చక్కగా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఆ తైలాన్ని రాసుకుని చక్కగా ప్రార్థన చేసుకుని వెళ్ళవలసింది పోయి ప్రార్థన అయిపోద్ది, లోపల కట్టేస్తాడు నిమ్మకాయ కనబడకుండానే లోపలకే. నీకు విశ్వాసం లేదు కనుకే, దేవుడి మీద నీకు ఉన్నటువంటి నమ్మకం లేదు కనుకే, నీ పరిశుద్ధత మీద నీకే ఒక ధీమా లేదు కనుక వీటి సహాయం కోరుతున్నాం. నిజంగా నీ పరిశుద్ధత సరైనదైతే, నీ బ్రతుకు సరైనదైతే, నీ భక్తి సరైనదైతే, పరిశుద్ధతకి మించిన ఆయుధం ఇంకేది కూడా లేదు. అదే గొప్ప ఆయుధంగా కాసేస్తుంది. అది కాస్తూ ఉంటాడమ్మ. చుట్టూ ఖడ్గోజ్వాలు ఉన్నాయి. ఎక్కడంటే దేవుడున్న చోట, దేవుడున్న వాతావరణం ఉన్న చోట ఉంటాయి. ఉండదు. కొంతమంది ఇంట్లో కుటుంబ ఆరాధన అంటారా, అబ్బాయి అస్సలా ఉండదు. రాత్రి మీద చక్కగా కలుసుకుని నలుగురు చక్కగా భోంచేసే ముందో భోంచేసిన తర్వాత చక్కగా కొన్ని 4 పాటలు పాడుకుని, ఒక 4 నిమిషాలు బైబిల్ చదువుకుని, ఒక 10 నిమిషాలు అంతా ప్రార్థన చేసుకుని ముగించుకుంటే అది ఎంత తృప్తి అండి అది. కుటుంబాల్లో ఆరాధన ఉందా తల్లి? దైవికమైనటువంటి ధూపం, దైవికమైన ఆరాధన, దైవికమైనటువంటి ప్రార్థన, ఆ వాతావరణం కుటుంబాల్లో కనబడట్లేదు క్రైస్తవుడా? కుటుంబారాధన చేసుకోవడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు నీకు ఎవరో చెప్పలేదా ఏంటి? దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఎరిగిన వ్యక్తి అయితే దాన్ని మానుకోవడానికి ఎప్పుడూ కూడా ఇష్టపడవు. అంటే ఒకరోజేమో మా అమ్మాయి గారు కూర్చుంటారండి, ఒకరోజు మా ఆయన గారు కూర్చుంటారండి. ఒక్కోసారి మా ఆయన ఎవరున్నా లేకపోయినా ఆ సమయంలో ఎంతమంది ఉంటే అంతమంది ఆ సమయంలో కుటుంబ ఆరాధనలో పాలు పంచుకోవాలి. ఆ వాతావరణం చోట దేవుడు కాపుదలు ఉంటుంది తల్లి. కొంతమంది ఉన్నారు చక్కగా రాత్రి మీద కుటుంబ ఆరాధన జరిగించుకునేటువంటి వ్యక్తులు. అంటే నా భర్త గారు రారు కదండి, పిల్లలు కూర్చోమంటే కూర్చో, నువ్వు కూర్చో ముందు. వాళ్ళు రాకపోతే ఏంటి, నువ్వు చెయ్యి. వాళ్ళకి రావాలని అనిపిస్తుంది ముందు రోజుల్లో. అలా చేసుకుంటున్నప్పుడు అయ్యో మా అమ్మ ఒకతో చేసుకుంటుంది, ఒక నిమిషం కూర్చుంటే ఏమైపోయిందని చెప్పి వాళ్ళకి రావాలనిపించాలంటే నువ్వు కూర్చోవాలి కదా. నువ్వే కూర్చోవు అక్కడ. అంటే ఎవరో కూర్చోరు కదండి, ఒక్కదానికి కూర్చో. కుటుంబ ప్రార్థన అనేటువంటి పేరు దానికి పెట్టి కూర్చో, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాను, ఒక 10 నిమిషాలు నన్ను వదిలేండి, వచ్చి కూర్చుంటే కూడా చాలా మంచిదండి చెప్పి భర్త గారికి పిల్లలకి చెప్పండి. వస్తారు. ఒకవేళ రాకపోతే రేపు రోజున రావాలనిపిస్తుంది. నువ్వు అక్కడ ఉంటేనే కదా రావాలనిపించింది. నువ్వు అసలు ఆ కుటుంబంలో ఆరాధన లేకపోతే ఇంకా వాళ్ళకి ఎప్పుడు రావాలనిపిస్తుంది? ఆ కుటుంబంలో ఆరాధన, కుటుంబ ప్రార్థనే నెమ్మదిగా మందిరాలకు నడిపిస్తుందమ్మా.
దేవుళ్ళని ఆకర్షింపజేస్తుంది ఆ కుటుంబారాధన. చిన్నప్పటి నుంచి కూడా ఆత్మీయ తండ్రి గారు, పారాస్వామిలు గారు, నా తల్లి గారు, నా అమ్మమ్మ గారు అందరూ కూడా కుటుంబ ఆరాధనలో మేము ఎప్పుడూ కూడా ఏకీభిస్తూ దేవుని స్తుతించగలిగే వాళ్ళం. మా చిన్నమయ్య కావచ్చు, పెద్దమయ్య కావచ్చు, వాళ్ళ ఆ సమయంలో ఉంటే చక్కగా ఆ వయసులో కూడా మోకలు లేసి అంతగా ప్రార్థించేవారు. ఆ వయసులో కూడా ఒక 40 సంవత్సరాల పై మాట ఆ సమయంలో కూడా ఆ పెద్దవాళ్ళు మావీళ్ళిద్దరూ కూడా ప్రార్థన చేసేవారు, వంతిచ్చేవారు. తాతయ్య గారు, నా తర్వాత మా చెల్లి తర్వాత అమ్మగారు, నాన్నగారు, చిన్న మావయ్య, పెద్ద మావయ్య, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క నిమిషం ప్రార్థన. ఎక్కడుంది దైవికమైన వాతావరణం? కుటుంబాలన్నీ కూర్చొని చక్కగా టీవీ పెట్టుకుని, నెట్ఫ్లిక్స్లో అవి పెట్టుకుని, లేకపోతే ఐపీఎల్లో మ్యాచ్లు పెట్టుకునే వాళ్ళే తప్ప కుటుంబం అందరూ కూడా ఏకీభించి ఎప్పుడన్నా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయగలిగిన వాతావరణం క్రైస్తువుల కుటుంబాల్లో కనబడుతున్నాయా? దేవుడు ఉన్నటువంటి చోట అపవాది ఉండడో. దైవికమైన వాతావరణం నిరంతరం కూడా క్రైస్తుడి యొక్క కుటుంబాల్లో కనబడాలి. దేవుని వాతావరణం ఉన్న చోట, దైవికమైనటువంటి ఆనవాళ్ళు ఉన్న చోట అపవాది పొరపాటును కూడా రావడానికి సిద్ధపడడు, సాహసించడు. ఆయన ఖడ్గాలు మన చుట్టూ కూడా నిరంతరం కూడా కాపు కాయాలి అంటే ఆ చోట ఏం కనబడాలి? దైవికమైన వాతావరణం కనబడాలి. ఏదేను తోట వంటి విధేయత కనబడాలి. అక్కడ ఏదేలో తోటలంటి పరిశుద్ధత చోట కనబడాలి. ఏదేనో తోటలున్న దేవుడు నీ కుటుంబంలో కూడా నిరంతరం కూడా పరవశించాలే. అప్పుడే ఆయన ఖడ్గ జ్వాలని చుట్టూ కూడా ఏం చేయబడతా ఉంటాయి? చెప్పండి. అవసరం లేదు దిష్టిలే తీసేయడాలు, గుమ్మడికాయలు కట్టేయడాలు, యంత్రాలు కట్టేయడాలు, ఫూలిష్నెస్ అండి. అవన్నీ మీరు చేయలేదా? ఇవన్నీ చేసి వచ్చాను. నేను బండి కొనానంటే ముందు నిమ్మకాయ ఎక్కాల ముందుటేరు, అప్పుడు కానీ గుండె హాయిగా ఉంటుంది కాదు. నేను చేసినండి. అదిగో ఆవిడే ఉంది వెనకాల. ఏమ్మా ఆవిడని పిలిచి నిమ్మకాయ తెచ్చి ఆ నిమ్మకాయలు ఎక్కించి ఇప్పిది గుడ్డు ఇప్పి కొట్టింది. అడగండి, ఏ రాము నిమ్మకాయలు ఎట్టి కొత్త పనులు దాటిచ్చేవాడినా? వీలేదో కొబ్బరికాయలు కూడా కొట్టావా లేదా? చేసి వచ్చిన కాబట్టి చెప్తున్నానండి. వాటి వల్ల ఏం లేదు, ఇంకా నేను నష్టమే. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, మార్పు వచ్చిన తర్వాత, మారు మనసు వచ్చిన తర్వాత దేవుడి మీద నమ్మకం, విశ్వాసంతో ఏదైనా సరే మొదలు పెట్టాలి. బండి కొంత వెంటనే నిమ్మకాయ ఎక్కించేస్తుంటారు, కనబడకుండా పసుపంటి ఇచ్చేసి పసుపంటి లోపల. అవి ఎంత మాత్రం కూడా మంచివి కాదు. అవి జరిగించినంతకాలం నేను దేవుడిని తెలుసుకోలేకపోయినమ్మా. అది జరిగించినంతకాలం నా దేవుడు నాకు దూరంగానే ఉన్నాడు. మనల్ని కాదు, ఎన్ని కాదు, ఇంకేదో ఉంది మనల్ని బ్రతికించేది, నిలబెట్టేది, కాపు కాసేది అని చెప్పి అన్నిటిని వదిలిపెట్టినప్పుడే దేవుడు నాకు దగ్గరయ్యాడు. నన్ను పిలుచుకున్నాడు దేవుడు. అప్పుడే లోకాన్ని విడిచిపెట్టి, లోకాచారాలను విడిచిపెట్టి, లోక సంబంధమైనటువంటి ఆ పనులన్నింటిని విడిచిపెట్టిన తర్వాత దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అంతకుమించి ఒకదానికి మించి నాకు అన్నీ కూడా అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అవన్నీ కూడా చాలా అలా చేసిన యాక్సిడెంట్లోనే ఇంకోటి అయింది. కానీ దేవుడి మీద ఆధారపడి వెళ్ళిన తర్వాత చాలా పెను ప్రమాదాల నుంచి కూడా దేవుని యొక్క కృప మమ్మల్ని తప్పించగలిగింది. ఆయన కృప మీద ఆధారపడండి. అంతేగాని ఇంటి చుట్టూ బూడిద గుమ్మలకాయలు కడతానండి, యంత్రాలు కడతానండి, నిమ్మకాయ దిష్టి తెస్తానండి, తొక్కింతానండి, అవన్నీ ఎంత మాత్రమో కూడా మంచివి కదా. ఎందుకంటే వీటన్నిటికంటే కూడా శక్తి కలిగిన దేవుని ఖడ్గమే తిరుగుతా ఉంది. గట్టిగా చపలు కొడుతూ దేని వైపరుతాం, దేని ఖడ్గం తిరుగుతుంది. మళ్ళీ ప్రత్యేకంగా ఆలోచించవలసిన అవసరం లేదు. నా కుమార్తె చనిపోయింది, మీ అందరికీ తెలిసిన విషయమే. చనిపోవడం గల కారణాలు అనేకమైనవి ఉన్నాయి. 2 ఆశలు. ఒక ఆశ కుమార్తె, 2వ ఆశ ఉంది. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను మీకు. చచ్చిపోయింది. అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్టుగా జరుగుతాయి ఏంటి అనేటువంటి ఆలోచన తెప్పించాడు అపవాది. చాలా ఇబ్బంది పడ్డాం. కోలుకోవడానికి నెలలై పట్టింది. కొంతమంది యొక్క మాటలను బట్టి, దేవుని యొక్క ఆదరణ బట్టి, ఆ ఓదార్పుని బట్టి బయటకైతే రాగలిగాం. అదొక పాఠం. ఎన్ని పాఠాలు నేర్చుకున్నావయ్యా నీ కుమార్తె యొక్క మరణాన్ని బట్టానంటే లెక్కలేనన్ని పాఠాలు నేర్చేసుకున్నాను. లెక్కలేనన్ని సాక్ష్యాలు ఇక్కడ ఉపయోగించబడవు. నాకు తెలియకపోవచ్చు, కానీ ఒక రోజున మాత్రం విస్తారమైన రీతిలో ఉపయోగించబడుతుంది ఆ సాక్ష్యం. ఎంత బలమైన సాక్ష్యం అంటే లోకాన్ని కుదిపెత్తది ఆ సాక్ష్యం, మనిషిని మార్చేస్తుంది ఆ సాక్ష్యం. అనేక మందిని దేవుని వైపు ఆకర్షింపజేసేటువంటి పాఠాల్లో ఒక్క సాక్ష్యం నుంచి పొందుకున్నాను. ఆ పరిస్థితుల్లో నుంచి నేను చెప్పిన సాక్ష్యాలు ఏది కూడా లేదు, ఎప్పుడు చెప్పలేదు. అంత బలమైన పాఠాలు 1-2 లెక్కలేని నేర్చుకున్న ఒకే సంఘటన. ఏ సంఘటనలో అయినా సరే ఒక పాఠాన్ని, ఒక సాక్ష్యాన్ని దేవుడు నేర్పుతూ ఉంటాడు. కానీ దాని నుంచి మాత్రం లెక్కలేని నేర్చుకున్నాను. ఒక్కటి కాదు కారణం, చాలా కారణాలు ఉన్నాయి. ఒకటైతే కాదు.
కొంతమందిని దగ్గర కొన్ని మాటలు కూడా చెప్పాను, అది అలాగా అని చెప్పారు. వాస్తవానికి అది ఆ కారణం కాదు. అది ఆ టైంకి అలా కవర్ చేయాలి కాబట్టి కవర్ చేసుకొచ్చాను, కానీ అది అసలు కారణాలే కాదు. బోల్డెన్ కారణాలు ఉన్నాయి. కొంతమంది ఆ టైంలో చెప్పిన మాటలు నిజాలు అనుకుంటారేమో, కాదు. అసలు సిసలైన కారణాల్లో నాకు మాత్రమే తెలుసు. చనిపోయింది. చచ్చిపోయే ముందు రోజు నాకు వచ్చినటువంటి కళ ఇక్కడ ఉన్న చాలా మందితో నేను పంచుకోవడం జరిగింది. నేను చీపురు కట్ట పట్టుకొని ఆ బాప్తీసం కుండి దగ్గర కడుగుతున్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే. చెప్పాను కొంతమంది దగ్గర, కొంతమంది దగ్గర నేను పంచుకోలేకపోవచ్చు. మా అమ్మగారి దగ్గర మాత్రం చెప్పుకున్నాను ఆ విషయం. నా కుమార్తె చనిపోవటం వల్ల నాకు మేలు జరిగిందా, నష్టం జరిగిందంటే నాకు మేలే జరిగింది. ఏంటంటే చాలా సాక్ష్యాలు, చాలా అనుభవాలు దాన్ని బట్టి నేను నేర్చుకున్నాను కనుక, దేవుడికి ఉపయోగపడేది కనుక నాకు దానికి మించింది అయితే నా కుమార్తె కాదు. ఒక నష్టంలో నుంచి అనేక ఉపయోగాలు నేను దేవుడి మూలంగా పొందుకున్నాను కాబట్టి నాకు మంచి చేశాడు దేవుడు అంట. ఎందుకంటే నాకు కాదు ఉపయోగపడేది, లోకంలో చాలా మందికి ఉపయోగపడుతుంది ఆ సాక్ష్యం రేపు రోజున. నేను కేరళ వెళ్ళాను, వచ్చింది ఒక 40-50 వేలు అయితే ఉండొచ్చు, కానీ 50,000 మంది అన్యులు చూశారు దాన్ని. 30,000 మంది పైగా క్రైస్తవులు చూశారు దాన్ని. చూసి చేసింది చిన్న మ్యాటరే, కానీ ప్రభావం అంత ఉంటుంది దేవుడు ఏం చేసిన. ఎంతమంది ఇప్పుడు నాకు తెలిసి 45K అనుకుంటాను. 45K దుబాయ్లో ఉన్న వాళ్ళు చూశారు, యూఎస్లో ఉన్న వాళ్ళు చూశారు, అండర్ 13 years ఉన్న వాళ్ళు కూడా చూశారు, 13 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా ఆ బాప్తిసం, తోమ ఇచ్చిన బాప్తిస ఆ ప్రాంతం అంతా కూడా చూశారు. 60కి పైన ఉన్న వృద్ధులు చూశారు. అంతా కూడా వస్తూ ఉంటుంది. నేను రీసెంట్గా 1 day బ్యాక్ కూడా అది అప్గ్రేడ్ చేసి ఉంటుంది. దాని తర్వాత మాట్లాడుకోవచ్చు. జరిగింది చిన్నదే, దేవుడి కోసం ఏదో చిన్నది జరిగినట్టు పెద్ద, కానీ దాని ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది. చాలా గట్టిగా ఉంటుంది. చనిపోయాడు నాకు నష్టం అనుకున్నా, కానీ మేలు జరిగింది. చాలా విషయాల్లో మేలే జరిగింది. చచ్చిపోకముందు, రేపు చనిపోతుంది అనే సమయానికి ముందు రోజు తెల్లవారు లేగడంతోనే 1-2 days బిఫోర్ అది బాప్తిసం గుండి దగ్గర నేను కొబ్బరి చీపులతో కడుగుతున్నాను. ఎవరు లేరు, గేట్లు వేసి ఉన్నాయి. నేను కడుగుతున్నప్పుడు ఇదంతా కూడా కళ. ఇది దర్శనంలో ఒక్కసారిగా పెద్ద గేటు వైపు తలెత్తి చూసేటప్పటికి గుండెలు దెబ్బ కొట్టేసుకున్నాయి. అంత వేగంగా కొట్టుకున్నాయి. ఎందుకంటే ఒక హిజ్రా గేట్ ఎక్కి చూస్తుంది, గేట్ ఎక్కి అవతల నుంచి నా వైపు చూస్తుంది. వెంటనే నేను ఏసు రక్తం చేయమని అరుస్తూ ఉంటే ఆవిడ దిగిపోతా నీకుందలే అన్న ఆ ముఖ కవలికలతో దిగిపోతుంది. ఆ వ్యక్తికి ఒక ఆయన పేరాగన్ చెప్పులు కాలుకి అందిస్తున్నాడు. అది కూడా కొంతమంది దగ్గర చెప్పాను. ఆ వ్యక్తి ఎవరో కూడా చెప్పాను, ఎక్కడ ఉన్నారు ఆయన. ఆ హిజ్రా ఎలా ఎక్కి ఆ గేట్ మీద చూస్తుంది. నేను తుడుస్తూ ఉంటాయి అంటే దేవుడి పైన తుడడం అంటే ఏదో జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో అలా చూసేటట్టుగా అల్లిపోయాను. అది నన్ను చూసినటువంటి వైకృపుడికి మర్చిపోయాను. నీకుందరా అని దిగిపోయింది. ఆ కింద ఆ చెప్పులు, పేరాగన్ చెప్పులు ఒక వ్యక్తి ఆ పాదాలకు వేస్తున్నాడు. అది వచ్చిన తెల్లవారుజామున కూతురు చచ్చిపోయింది. చాలా ఏడ్చింది. గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమో కూడా నాకు రాదు అని దావీదు ఒక కీర్తన రాస్తాడు. ఆ పాట పాడుకుంటా, కీర్తన చదువుకుంటా అర్ధరాత్రి 2:30 గంటలకు మాధవపట్నం ఒక్కనే కారు వెళ్ళిపోయాను. ప్రసన్నకి వేదన, రక్తం అంతా కూడా కారిపోతూ ఉంది, నొప్పులు. ప్రసన్న గారు చచ్చిపోతారు అనుకున్నాను. వాస్తవం చెప్పబడు అయిపోద్ది అనుకున్నాను. మా అమ్మకు కూడా దేవుడు చూపించాడు, ఒకళ్ళు బోధులు ఒకళ్ళు వెళ్దాం అనేది. లేదయ్యా అని చెప్పి చాలా గోజాడని, చాలా బతిమాలను. వెళ్ళి నేను వెంట హాస్పిటల్ తీసుకెళ్ళాను. పిల్ల జారిపోయాడు, కళ్ళ ముందే చచ్చిపోయాను. ఇంకొక 3 గంటలు ఉంటే ప్రసన్న కుమార్తె ఈ గడపలోకి అడుగు పెట్టేద్దాం. అది తెలుసు, ఈ గడపలోకి వెళ్తే ఆడికి అధికారం లేనే లేదు. ఈ గడపను దాటించేనా, ఈ గడపలోకి అడుగు పెట్టిందా, ఇంకా పిల్లన ముట్టగలిగే అవకాశం దేవుడు రానివ్వడని గడప బయటే కొట్టాడు. దేవుడి జ్వాలలు ఎప్పుడూ కూడా దేవుని బిడ్డల చుట్టూ ఉంటాయి. అక్కడ దైవికమైన వాతావరణం లేదు,
విగ్రహ వాతావరణం వెళ్ళడంతో ఎంతంత పెద్ద పెద్ద కుంకాల పులుసులతో ప్రసున్న గుమ్ము ఎదుట పెట్టేసింది వీళ్ళు పెద్దన్న. ఎంతో బాధపడ్డాను, చాలా ఏడ్చాను. అపవాదికి అక్కడున్న శక్తి దేవుని వాతావరణం దగ్గర ఉన్న చోట దొరకదు, ఉండదు. అది తెలుసు. పొద్దున్నైతే తెల్లవారితే మళ్ళీ ఇంక దొరకదు ఈ పిల్ల. తెల్లవారితే ఇంక జరగదు, ఇంక దొరికే అవకాశం లేదని పడుకున్న వ్యక్తి ఉన్నట్టుండి నొప్పి వచ్చి జారిపోయిందండి. ఆ ముందు రోజు హాస్పిటల్కి వెళ్ళారు. ఆ ముందు రోజు డాక్టర్ గారు అన్ని చెకప్ చేస్తారు, అంతా ఫైన్ అని కూడా చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా చెప్తే వేరే ప్రయత్నాలు ఏమైనా చేద్దాం నేను. అసలు ఇంత బాగున్న వ్యక్తి ఇంతగా జరిగిందంటే వస్తున్నాని అన్నాను, ఇంకోళ్ళని అన్నాను, ఎవరో కాదు, అపవాది చేస్తాడు. వాడు తెలుసు ఈ సరిహద్దు దాటి లోపలికి వెళితే మన ప్రయత్నాలు జరగవు. దైవికమైన వాతావరణం, దేవుడున్న చోట ఉన్న కాపుదల ఏ చోట ఉండదమ్మా. అపవాదికి ఎప్పుడైనా సరే చోటిచ్చేది ఒక క్రైస్తవుడు దేవుడు లేని వాతావరణంలో అడుగు పెడుతున్నప్పుడు. అందుకే చాలామంది అంటుంటున్నాం, పెళ్ళిళ్ళని, పేరెంటాలని, అక్కడికని ఇక్కడికని వెళ్తున్నాం. అమ్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. జాగ్రత్త. ఎలా ఉందో తెలుసా అండి, నేను సేవలోకి రాకముందు మా అమ్మని అడగండి, చిన్నని అడగండి, అన్నీ చెప్పకూడదు. ఇక్కడ ఉన్నాయి కాబట్టి చెప్తుంది. మీరైతే ఇక్కడ పడుకోరు. ఆ శబ్దాలకే తబ్బు అని గజ్జులు పడుతూ ఉంటే గుండెలు దొల్ అని. తాతయ్య గారు చచ్చిపోయిన తర్వాత ప్రార్థన లేదండి ఇంట్లో. తాతయ్య గారు పోయిన తర్వాత అభిషేకం చాలా వరకు దూరం అయిపోయింది. ఎందుకంటే తర్వాత బిడ్డలో అట్టి అభిషేకంలో ముందు కొనసాగలేకపోయారు. అపవాదికి చోటిచ్చేసింది ప్రాంగణం అంతా కూడా. నేను ఎప్పుడైతే మళ్ళీ దేవుని అభిషేకి కుటుంబం మీద కుమ్మరించబడిందో ఈ రోజుకి కూడా ఏ శబ్దము కూడా కనబడదు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరుచు. లోపలికి వచ్చినట్టు కాదు, గేటు బయట ఉంది అది అపవాది. గేటు బయటే. ఒకసారి ఒకటి చెప్పింది, గుర్తుందో లేదా, ఎవరు దురాత్మ వచ్చేసింది, అదంతా కనిపెట్టకుండా ప్రార్థనతో గోడ చుట్టూ మొత్తం ఇంటి చుట్టూ వేసేసాను. అది బయటికి వెళ్ళాక లోపల పడేసింది. ఎన్ని పడగొట్టేసిందో చెప్పాను, గుర్తుందో మీకు? గుర్తులేదా? రాత్రి మీద ఎంత పెద్ద పెట్టేసిందో చుట్టూ వేసేసాను. ఆ కంచి దాటి వెళ్ళకపోతుంది అది. వాళ్ళు ప్రార్థన చేసేది అంతా గడిగితే మీకు ఎన్ని చెప్తే ఎన్ని ఫిక్షనల్ మాటల్లో ఉంటాయి, కానీ ఉన్నాయమ్మా అంతా ఉన్న విషయం అది. ప్రభావం పోయింది. చాలా ఉంటాయి. దేవుళ్ళు ఎదిగి కొలిది అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి, నేర్చుకుంటారు. ఎవరు నేర్పక్కర్లేదు. లేఖనాలు సెలవిస్తున్నాయి, ఆయన ఖడ్గము నిరంతరము కూడా దేవుని వాతావరణం, దేవుడు ఉన్న చోట ఏం చేస్తూ ఉంటుంది? రక్షణ ఇస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఖడ్గజ్వాలలో ఏదేను చుట్టూ కూడా ఎవరు కూడా రాకుండా మళ్ళీ తిరిగి ఇందులో ప్రవేశించకుండా ఖడ్గజ్వాలను పెట్టాడు అన్నాడు దేవుడు. అన్నాడు లేదా? ఎంతమంది తెలిసి ఈ మాట? రానవాళ్ళు మళ్ళీ ఒక్కసారి పాపం చేసిన తర్వాత మళ్ళీ ఆదముల లోపల వచ్చేస్తాడేమని భయంతో పెట్టేసాడు బయట. లోపల నుంచి చెప్పేది లేదు, దేవుడు ఉన్నాడు కదా. మళ్ళీ లోపలికి వస్తుందేమో ఈ పాపం, లోపలికి వస్తుందేమో మళ్ళీ ఆ అపవిత్రత, లోపలికి వస్తుందేమో ఈ అపవాదం అని చెప్పి ఖడ్గజ్వాలను పెట్టాడు దేవుడు ఉన్న వాతావరణంలో. మొట్టమొదటిగా దేవుని యొక్క ఖడ్గం మనిషి యొక్క పాపాన్ని నిర్మూలన చేస్తే, రెండోదిగా ఆయన ఖడ్గం దేవుని బిడ్డలను ఏం చేస్తూ ఉంటుంది? కాచుచుంటుంది. ఎప్పటి వరకు ఆయన ఖడ్గం వల్ల వచ్చిన ప్రయోజనాలు చెప్పాం. చాలా పవర్ఫుల్ కదండి ఖడ్గం. పవర్ఫుల్ ఖడ్గమా, వేస్ట్ ఖడ్గమా? ఎలా ఉంటుంది? చాలా స్పీడ్గా ఉంది కదా. చాలా పవర్ఫుల్ ఖడ్గం. మామూలు కత్తులైనా సరే తెగుతాయో లేదో నాకు తెలదు, కానీ ఆయన కత్తి దూసాడంటే మాత్రం గుండెలు ఏవైపోతాయి? చీలిపోతాయి, తిరిగి ఉండదు ఇంకా. అంత పవర్ఫుల్ ఖడ్గం సాతాను మీదకి, పాపం మీదకి వెళ్లకుండా మన మీదకి తిరిగి వచ్చేస్తే చాలా పవర్ఫుల్ ఖడ్గం కదా. దురాత్మల్ని, దయ్యాల్ని తెగ నరికే ఖడ్గం, మనిషిలో పాతుకుపోయిన పాపాన్ని సంహరించే ఖడ్గం, పొదునైన ఖడ్గం, రెండంచెల కలిగిన ఖడ్గం, అంత శక్తి కలిగిన ఖడ్గం మనకి వ్యతిరేక అయిపోతే ఊహించుకోవడానికే చాలా భయం అవుతుంది. కనుక మీకు ఒక విషయం తెలుసా? ఏ దేవుని ఖడ్గం అయితే పాపాన్ని నిర్మూలించడానికి ఇష్టపడిందో
ఏ దేవుని ఖడ్గమైతే ఒక బిడ్డన కాపు కాస్తా ఉందో అదే ఖడ్గం ఒక విశ్వాసం మీదకి తిరిగి దూసుకు వచ్చేస్తుంది. ఎప్పుడు తెలుసా? ఆయనకి అవిధేయత చూపినప్పుడు. అందుకే వాక్యంలో చోట ఉంటుంది, నా ఖడ్గము తలతలలాడుతూ ఉంది, రక్తపు రుచిని చూపిస్తున్న ఖడ్గానికి అంటాడు. ఎప్పుడు తెలుసా? ఎవరైతే నమ్ముకున్న దేవుణ్ణి విడిచిపెట్టి అన్య సంబంధమైన ఆచార వ్యవహారాల్లో వెళ్తూ ఉంటారో వీళ్ళతో సపోర్టివ్గా ఉన్న ఖడ్గం వీళ్ళకి వ్యతిరేక అయిపోద్దంట. నా ఖడ్గము నీ రక్తము రుచి చూస్తుంది అంటాడు. నా ఖడ్గము తలతలలాడుచున్నదే. ఎప్పుడు? ఎందుకంటే ఏ క్రైస్తవుడైతే ఏ విగ్రహ ఆరాధన అయితే చేయకూడదో, ఏ అన్య రీతి సంప్రదాయాలను అయితే జరిగించకూడదో అట్టి క్రైస్తువులకు వ్యతిరేకమైపోతాడో ఆ దేవుడు. చేయకండి. దేవుడు అంటే దేవుని పట్టుకొని ఆడండి, అంతేకాని దేవుడితో ఉంటాం మంచి చెడు అని, శుక్ర మంగళవారాలని, అమావాస్యని, ఇంకోటని వాదించావా సరికెత్తడు. చేయకు. తలతలలాడిపోద్దంట ఆయన ఖడ్గం. వాక్యంలోకి వెళ్ళని కానీ నేను దాహం రుచి చూపిస్తారంట. ఎవరి దాహమో తెలుసా? తన బిడ్డల దాహాన్నే రుచి చూపిస్తారంట. ఆ ఖడ్గం రుచి చూస్తుందంట. మన కోసం నిలబడిన ఖడ్గం మనకు వ్యతిరేక అయిపోతే ఎలా ఉంటుందండి? అది వ్యతిరేక అయితే ఎలాగైపోద్దాం? ఎలా ఉంటుందమ్మా చెప్పండి? ఎప్పుడవుతుందో తెలుసా? క్రైస్తుడై ఉన్న నీవే, దేవుని నమ్ముకొని ఉన్న నీవే లోక సంబంధమైన పట్టింపులు ఆచారాల్లోకి వెళ్ళి వ్యక్తివైతే ఆ ఖడ్గం నీకు శత్రువై కూర్చుంటుంది. జాగ్రత్త సుమి. నీకు వ్యతిరేక అయిపోద్ది ఖడ్గం. ఏ ఖడ్గం అయితే పాపం మీద విజయాన్ని అందించిందో, ఏ ఖడ్గం అయితే దురాత్మలను, ప్రేతలను, దుష్టశక్తులను త్రొక్కగలిగిందో అదే ఖడ్గం నీకు శత్రువైపోతే నేను ఇంకెవడో కాపాడలేడు. తలతల్లాడుచున్న ఖడ్గాన్ని దూసేదనో, నీ రక్తము రుచి చూపించేదనో, నన్ను విడిచిపెట్టి తిరిగి వెళ్ళిపోతున్నారు. మీరు తిరిగి హైందవ సాంప్రదాయాల్లో మునిగి తేరుతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, అయితే దేవుడి కొరకు బతకండి 2024 నుంచి, లేదంటే దేవుడిని వదిలేసుకోండి, నా మందిరానికి రాకండి. వద్దు. నేను ఇక్కడ ఉంటానండి, అందులోనే ఉంటానండి, వెనకాలను బట్టి ఇంక తప్పట్లేదండి, పిల్లలు ఒప్పుకోరు కదండి, మంచి చెడు చూడకపోతే లాగండి, అమావాస్యని ఇదనే అంటున్నారు కాబట్టి అంటే రాక. ఇక్కడికైతే రాక. 2024 నుంచి మనం తీసుకొని పోయేటువంటి కొత్త నిర్ణయం ఏంటంటే అన్య రీతి సంబంధమైన సాంప్రదాయాలకు కానీ వ్యవహారాలకు కానీ చోటు 2024 సంవత్సరం నుంచి ఉండబోదో. దేవుడు పెట్టిన డేటే ఫిక్స్, దేవుడు చెప్పినటువంటి సమయమే ఫిక్స్. మేము ఇలా అనుకుంటున్నామండి, అలా అనుకుంటున్నామంటే జరగదు. ఉండదు. ఇంకా ఉంటుందని మాత్రం మీరు అనుకోకండి. వదిలేసి వెళ్ళిపోయినా సరే పర్లేదు. ఇంకా అస్సలు హైందవ ఆచారం కానీ లోక సంబంధమైన పద్ధతులు కానీ ఇంకోటి కానీ ఉండబోదు. ఇలాంటి మాటలు చెప్తున్నాడు నిద్రెక్కి వచ్చారు. తప్పించుకోవాలి కదా మరి. ఉండదు. పాస్టర్ గారు అన్నదే ఫిక్స్, పాస్టర్ గారు చెప్పిందే ఫిక్స్. ఏడా పాడాలు ఏమి ఉండవు. 2024 సంవత్సరం నుంచి దేవుని గొర్రెపిల్ల సంఘంలో కనబడకూడనటువంటిది మొట్టమొదటిగా అన్య రీతి పద్ధతిలో, రెండవదిగా విశ్రాంతి దినాన్ని దొంగిలించుట. ఈ రెండాటి మీద అయితే మాత్రం గట్టిగానే ఉన్నాం. ఈ రెండాటిని కూడా గౌరవిస్తూ మేము ముందు కొనసాగుతూ ఉన్న వాళ్ళు చక్కగా మీరు ఎప్పుడు కూడా సంఘంలో స్వాతంత్రులే ఉంటారు. లేకపోతే కొన్ని ఆంక్షలు అయితే ఉన్నాయి, వాటికి మీరు ఇష్టం లేకపోతే మీ ఇష్టం. రెండు అయితే ఖచ్చితంగా తీసుకున్నాను. పొర్రపాటును కూడా ఇంకా మళ్ళీ తిరిగి ఉండదు. మంచి రోజు చెడ్డ రోజు అన్న మాట మీ ఇంట్లో వినబడినా, ఇంకో గుడ్డు తిప్పుతానో నిమ్మకాయ తిప్పుతానన్నది నాకు కనబడినా సీరియస్గా ఉంటుంది. తాయీదులు కట్టించినా చాలా సీరియస్గా ఉంటుంది. అస్సలు వద్దు, నాకు అలాంటి వద్దు. ముందే చెప్తున్నాను. మా అమ్మగారు ఏమనుకున్నా పర్లేదు, ఉండకూడదు. మీ మేలు కోరి చెప్తున్నా. అలాంటివి చేసే వాళ్ళ మీదకి ఆయన ఖడ్గం నీ మీదకి వచ్చేస్తుందంట, తిరిగి దూసుకుని వస్తుందంట. అది మీకు మంచిది కాదు కనుక, మీకు అందంగా చెబుతుంటే మీరు మాట వినట్లేదు కనుక
దేవుడు ఉన్నమాటని నా మూలంగా మాట్లాడమన్నాడు కనుక ఈ మాట చెప్తున్నాను. ఈ రెండు ఎంత మాత్రం మీ పరిచయంలో ఉండటకు వీలు లేనే లేదు. ఒకవేళ అలాంటి ఏమన్నా మీ ఇంట్లో వాళ్ళు పెద్దలు ఏదన్నా జరిగిస్తున్నా పిల్లలుగా నాకు తెలియజేయండి. నేను మొహమాటంగా వాళ్ళకి నేను చెప్పేస్తాను, సందేహం లేదు. లేఖనాల్లో సెలవిస్తున్నాయి, జెహోవా చెరేబు, ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, ద గ్లోరియస్ స్వర్డ్. మొట్టమొదటిగా పాపాన్ని ఖండించే ఖడ్గం, రెండవదిగా తన బిడ్డని కాచుచున్న ఖడ్గం, మూడవదిగా అవిధేయులైతే వాళ్ళ మీదకే తిరగబడేటువంటి తలతల్లాడు ఖడ్గం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ, నా తండ్రి, నా ప్రభు, మీకు వందనాలు, స్తుతులు.